అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా ప్రభు ఈ దినమును మనకు నేర్పబోతున్న ఈ లేఖన భాగం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు కొన్ని ఆత్మీయ పాఠాలు మనకు నేర్పించునుగాక. ప్రతిసారి ప్రభు తన లేఖన భాగము ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఏదో వాక్యాన్ని నేర్చుకోవాలి అన్నట్లుగా వాక్యం వినడం కాదు, కానీ ఆ వాక్యాన్ని నీ జీవితం వైపు తిప్పుకొని నువ్వు చూడాలి. ఈ వాక్యం ద్వారా నేను మార్చుకోవాల్సింది ఏదన్నా ఉందా, నేను సరిదిద్దుకోవాల్సింది ఏదన్నా ఉందా, నా జీవితంలో అలవర్చుకోవాల్సింది ఏదైనా ఉందా అని చెప్పి వాక్యమును నీ జీవితం వైపు తిప్పుకొని వాక్యం అనే అర్థములో నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఆత్మీయ క్షేమాభివృద్ధిని, ఆత్మీయ ఫలభరిత స్థితిని పొందగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము గమనించగలిగితే దేవుడు తన ప్రజల యొక్క వేదన, వారి యొక్క ఆక్రందన దేవుడు విని మోషే అనే ఒక నాయకుడిని తన ప్రజల యొద్దకు నడిపించాడు. మోషేకు తోడుగా దేవుడు అతని అన్నయ్య అయినటువంటి అహరోను కూడా అతనికి తోడుగా పంపించాడు. మోషే చెప్పాడు, ప్రభువా, నీ పక్షమున నిలబడే ధైర్యము నాకుంది, కానీ నా మాట మాంద్యము గలది, కాబట్టి నేను సరిగా మాట్లాడలేను. ఒకవేళ నేను మాట్లాడినా నా మాటలు ప్రజలకు సరిగా అర్థమవుతుందో లేదో అని అడిగితే జాగ్రత్తగా వినండి. అప్పుడు దేవుడు చెప్పాడు, మోషే, నీకు ధైర్యం ఉంది, దేవుని కొరకు ధైర్యముగా నిలబడే శక్తి, ఆ దైవికమైన స్థితి నీకుంది, కానీ నీకు నోటి మాటగా నేను నీ సహోదరుడైన అహరోన్ని ఇస్తున్నాను, అతని నోటి మాటగా నీ కొరకు పంపిస్తున్నాను అని చెప్పాడు. ఈ ఫరో యొద్దకు వెళ్ళిన ప్రతిసారి కూడా మోషే వెంబడి అహరోను కూడా వెళ్తుండేవాడు. ఆ ఐగుప్తు దేశములో దేవుడు 10 రకాలైనటువంటి తెగుళ్లను చేస్తున్న ప్రతిసారి కూడా మోషే పక్కన అహరోను ఉన్నారు. ఎందుకు ఆ 10 రకాల తెగుళ్లను దేవుడు ఆ ఐగుప్తు దేశం మీద పంపించాడు అంటే, ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. దేవుడు ఒకసారి కప్పల్ని, ఒకసారి పేళ్లను, ఒకసారి మిడతలను, ఒకసారి ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే రకరకాల తెగుళ్లను, 10 రకాలైనటువంటి అనుభవాలను ఐగుప్తు దేశంలోకి దేవుడు పంపించాడు. కారణం ఏంటి అని అడిగితే, ఐగుప్తీయులు బహుదేవత ఆరాధికులు. ఐగుప్తు దేశం అంతా కూడా విగ్రహాలతో నిండిపోయి ఉంటుంది. దేవుడు వారు దేన్నైతే దేవతగా, దేవుడిగా ఆరాధిస్తూ ఇవి మమ్మలను కాపాడుతున్నాయి, వీటి సంరక్షణలో మా ఐగుప్తు సామ్రాజ్యము భద్రంగా ఉంది అని నమ్ముతున్నారో, వారి దేవతలుగా పూజిస్తూ దేవుళ్ళుగా పూజిస్తున్న వాటి చేతే దేవుడు వారిని బాధింపచేశాడు. అంటే వారికి అర్థమైంది ఏంట్రా అంటే, మనం ఎంత గొప్ప బహుదేవత ఆరాధికులమైన దేవుని మాట ముందు ఇవన్నీ ఆయనకు లోబడవలసినవే, ఇవన్నీ మనల్ని బాధించేవే అని అర్థం చేసుకోవడానికి 10 రకాల తెగుళ్ళు వారి యొద్దకు దేవుడు పంపించాడు. క్షుప్తంగా వినే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే ఫరో తన ఓటమిని అంగీకరించి, అయ్యా నేను దేవునికి ఎదురుగా ఇక నిలబడలేను, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించలేను కనుక, అయ్యా మోషే అహరోనులను వారులారా, ఇదిగో మీ ప్రజలను మీరు తీసుకుని వెళ్ళిపోండి, నా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అన్నప్పుడు వెంటనే మోషే తన ప్రజలతో చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మీరు బయలుదేరి వచ్చేటప్పుడు ఐగుప్తు దేశము నుంచి మీకు కావలసిన బంగారాన్ని మీతో పాటు తెచ్చుకోండి. ఎందుకంటే దాదాపుగా ఇన్ని 100 సంవత్సరాలు జీతము లేని పనివారిగా మీరు ఉన్నారు. ఏ కష్టార్జితము, ఏ విధమైనటువంటి జీవనోపాధి మీకు లేని ఒక శ్రమ మీరు చేశారు కనుక, మీరు వస్తున్నప్పుడు ఐగుప్తు దగ్గర నుంచి మీరు బంగారాన్ని తెచ్చుకుని వారు ఇస్తారు మీకు దేవుడు. ఎందుకంటే ఆ ఇచ్చే మనసు దేవుడు వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళ చక్కగా విస్తారమైన బంగారాన్ని తీసుకున్నారు. ఆ బంగారాన్ని తమ శరీరాలకు అలంకరించుకున్నారు. ఐగుప్తు దేశాన్ని దాటి బయటకు వచ్చేసారు. జాగ్రత్తగా విందాం.
ఇలా ఐగుప్తు దేశమును దాటి వారు బయటకు వచ్చి అప్పటికి 3 రోజుల పైనే, కొన్ని దినాలు, కొన్ని వారాల పైన వారి ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఇలా వారు ప్రయాణం చేస్తూ ఐగుప్తు దేశము నుంచి ఎర్ర సముద్రము అనే ఒక ప్రదేశానికి వచ్చారు. ఈ లోపల ఐగుప్తు దేశంలో ఫరో యొక్క మనసు, అతని యొక్క పరివారం యొక్క మనసు మరలా మారిపోయింది. అదేంటి, ఎంత పొరపాటు చేసాం, ఎంత తప్పిదము చేసాం, సుదీర్ఘకాలముగా మన తాత ముత్తాతల నుంచి మనకు జీతము లేని బానిసలకు ఉన్నటువంటి ఐగుప్తీయులను మనం ఎలా వదిలేసాం, దేనికో భయపడి మనం వారిని పంపించేస్తే రేపు మన ఇళ్లలో పనిచేసే పనివాళ్ళు, బానిసలు ఎక్కడ మనకు దొరుకుతారు కనుక లేదు ఈ తప్పును మరలా సరిదిద్దుకుందామని చెప్పి మనం వెళ్ళి వెనక ఈడ్చుకొచ్చేద్దాం, మరలా ఐగుప్తు బానిసత్వానికి తీసుకొద్దాం, మరలా ఐగుప్తు యొక్క దాస్యపు సంకెళ్ళ దగ్గరికి మరలా వెనక్కి తీసుకువద్దాం అని ఫరో తన సైన్యముతో బయలుదేరాడు. కానీ వీళ్ళకి తెలియంది ఏంటంటే, వీళ్ళు మరలా ఐగుప్తు బానిసత్వంలోకి రాకూడదని చెప్పి ఆ రాత్రి దేవుడు వారికి రక్త ప్రోక్షణ చేశాడు. మీకు అర్థమవ్వాలి వాక్యం. మరలా వీరు ఐగుప్తు బానిసత్వంలోకి రాకూడదు, అయ్యా నేను మరలా ఈ స్వేచ్ఛను మీకు అనుగ్రహించాను కనుక మరలా మీరు దాస్యం అనే కాడి కిందకు మరలా వెళ్ళకూడదు అని వాక్యములో రాయబడినట్లుగా ఈ ఐగుప్తీయులు మరలా ఈ యొక్క తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును మరలా ఐగుప్తు చెరలోనికి, ఆ ఫరో యొక్క ఇత్తడి సంకెళ్ళ బానిసత్వంలోకి మరలా తీసుకువెళతారు అన్న భావన చేత దేవుడు ఆ రాత్రి వారిని విమోచించి, ఆ విమోచన రాత్రి దినాన వారి కొరకు ఒక పస్కా పండుగ చేయమన్నాడు. పస్కా అనగా విమోచన, విడుదల. ఆ విమోచన, విడుదల కలిగినటువంటి ఆ రాత్రి దేవుడు ఒక గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ మీ గృహాల మీద ఉండాలని చెప్పాడు. ఎందుకంటే అది ఒక నిబంధన. అది నిబంధనకు గుర్తు ఏంటి అంటే, మరలా వీరు ఎన్నటికీ కూడా ఫరో యొక్క సంకెళ్ళ కిందకు ఐగుప్తు చెరనికి రాకూడదు అని చెప్పి జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వినండి. దేవుడు ఐగుప్తు చెరలోకి తన ప్రజలు మరలా రాకూడదు అని చెప్పి ఆ బానిసత్వపు అనుభవాన్ని విడిపించే రాత్రి ఒక రక్త ప్రోక్షణ అనుభవాన్ని వారికి మధ్యన పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున పాపము, లోకము అనే ఐగుప్తు నుంచి విడిపించబడిన మనము మరలా లోకములోనికి, మరలా పాపపు సంకెళ్ళలోకి వెళ్ళిపోకుండా, మరలా నిత్య నరకాగ్నికి మనం వెళ్ళిపోకుండా, దేన్నైతే ప్రభువా వీటిని విడిచిపెడుతున్నాం, ఇదిగో నిబిడలుగా బ్రతకడానికి, ఇదిగో ఈ పాపాన్ని, ఈ లోకాన్ని, ఈ వ్యసనాలను, ఈ అలవాట్లను విడిచిపెడుతున్నాం అని దేన్నైతే ఐగుప్తుని విడిచిపెట్టిన అనుభవంలో మనము లోకాన్ని విడిచిపెట్టి వచ్చామో, మరలా సాతానుడు వెనక్కలాగే ప్రయత్నం చేయడానికి ఉంటాడు గనుక గొర్రెపిల్ల రక్తమును ఆనాడు నిబంధనగా పెట్టినట్లు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మనలను భద్రపరుస్తుంది, మరలా పాపపు సంకెళ్ళకు వెళ్ళకుండా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఏంటంటే మన స్వభక్తిని బట్టి మనం భక్తిలో నిలబడడం లేదు. మేము భక్తి పరులమేండి, మేము ప్రార్థనా పరులమేండి, మేము ఆత్మీయులమేండి, మేము పవిత్రులమేండి, మేము నీతిమంతులమేండి, మా భక్తిని బట్టి, మా కంట్రోల్ పవర్ని బట్టి, మా సామర్థ్యాన్ని బట్టి, మా నిగ్రహ శక్తిని బట్టి మేము భక్తి చేస్తున్నాం. లేదు. నువ్వు మరలా ఎప్పుడో వెనక లాగవలసిన వాడివే. కానీ నీ పాపమునకు నీకు మధ్య, ఐగుప్తీనకు ఆ యొక్క కానాకు మధ్య గొర్రెపిల్ల రక్తము నిబంధనగా అడ్డుగా ఉంది. అందువల్ల ఆ గొర్రెపిల్ల నిబంధన రక్తమును దాటి వీరు మరలా ఐగుప్తులకు వెళ్ళలేరు. ఎందుకంటే ఆ గొర్రెపిల్ల రక్తం వారిని భద్రపరుస్తుంది. ఈనాడు పాపము, లోకము అనే ఐగుప్తి దాటి మనం రావడం గల కారణం ఏంటంటే, గొర్రెపిల్లగా మార్చబడిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మనం కడగబడ్డాము గనుక సాతానుడు మరలా నిన్ను అదే పాపములోనికి, అదే పాపపు బురదలోకి రాగాలి అని ప్రయత్నిస్తున్నప్పుడు మనం ప్రతిదినం ఎందుకు ప్రభువులో నిలబడగలుగుతున్నాం అంటే, మన జ్ఞానాన్ని బట్టో, మన సామర్థ్యాన్ని బట్టి కాదు. మనకు గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము యొక్క నిబంధన మనలను, మన ఆత్మీయతను, భక్తిని కాపాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ఆ యొక్క శృంగారపు దేవాలయం దగ్గర పేతురు, యోహాను సాక్ష్యాన్ని చెప్పకనే చెప్పారు, మా శక్తి చేత కాదయ్యా, మా భక్తి చేత కాదయ్యా, మా సామర్థ్యము చేత కాదయ్యా, దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క శక్తి ఇదిగో మాకు తోడుగా ఉంది కనుక ఆయన మా పక్షంని కార్యాలు చేస్తున్నాడు కనుక మాలో ఏమీ
ఈ విధంగా దేవుడు తన ప్రజలను మరలా ఐగుప్తి అనేటువంటి బానిసత్వం చెరలోనికి వెళ్లకుండా ఆ రాత్రి గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ నిబంధన పెట్టాడు గనుక వారు మరలా వెనక్కు వెళ్ళలేకపోయారు. అయినప్పటికీ నేను మరలా నా దాస్యులుగా, నా బానిసలుగా వారిని తీసుకువద్దాం అని చెప్పి ఫరో తన సైన్యముతో రథములతో వెళ్ళాడంట. ఇలా వెళుతుండగా సుదీర్ఘముగా ఇశ్రాయేలు ప్రయాణం ఆగిపోయినట్లు కనపడింది. కారణం ఏంటంటే వారికి ఎర్ర సముద్రము. ఫరో అనుకున్నాడు వీరు తెంగలోళ్ళు కాకపోతే ఏదో దేవుడు అంట తీసుకొచ్చేయమన్నాడంట, కానాను తీసుకెళ్ళిపోతానని ఆ మోషే అహరోనుల వెంట వీరు వెళ్ళిపోయారు. ఇది ఎర్ర సముద్రము, ఈ ఎర్ర సముద్రం దాటడం మా తాత ముత్తాతల వల్లే కాలేదు. ఐగుప్తి లాంటి మహా ప్రజలే, మహా సైన్యమే ఆ ఎర్ర సముద్రం దాటలేకపోయింది. వీరు బలహీనులు, వీరు సామర్థ్యము లేని వారు, వీరు శక్తిహీనులు, వీరు ఎలా ఎర్ర సముద్రం దాడతారు? చూసారా, ఎర్ర సముద్రం దాకొచ్చి ఆగిపోయారు. ఇప్పుడు అక్కడ మనం వెళదాం, వారిని పట్టుకుందాం, వారిని చితకబాద్దాం, మరలా సంకెళ్ళు వేసి ఈడ్చుకొని. సాతాను కొన్నిసార్లు అలాగే అనుకుంటాడు, దేవుడా అని వచ్చావు, ఇదిగో ఈ సమస్య నీకు ఎర్ర సముద్రముగా అడ్డుగా ఉంది, ఈ అనారోగ్యము, ఈ బలహీనత, ఈ ఆర్థిక సమస్యలు నీ జీవితంలో ఇవన్నీ నీకు ఎర్ర సముద్రాలుగా అడ్డుపడుతున్నాయి, వీటిని నువ్వు దాటి అవతలకు వెళ్ళలేవు. కాబట్టి నువ్వు మరలా నీ జీవితానికి వెనకకి జీవితానికి వచ్చే ఈ కష్టాలొద్దురా, ఈ దేవుడొద్దురా, ఈ బాధలొద్దురా, ఈ స్థితిగతులు నాకొద్దు, నా పాత జీవితమే బాగుంది, బానిసగా బ్రతికిన ఏదో జీవితం వెళ్ళిపోతుంది కదని చెప్పి మరలా వెనక్కి లాగిద్దాం అని చెప్పి ఫరో వస్తున్నట్లు సాతానుడు కూడా కొన్ని సందర్భాల్లో మనం వెనక్కి లాగే ప్రయత్నము చేస్తాడు. ప్రజలు అంటున్నారు, అయ్యా ఇదిగో ఐగుప్తు దేశంలో సమాధులు లేవని చెప్ప ఈ ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చి మమ్మల్ని చంపేస్తున్నావు, ఏం దేవుడయ్యా, ఏం నాయకుడువయ్యా అని మోషే మీద సనగడం మొదలుపెట్టారు. మేము అసలు విడిపించబడలేము అనుకున్న వారిని దేవుడు విడిపించాడు. ఆ విడుదల రాత్రిని మర్చిపోయారు. దేవుడు చేసిన 10 కార్యాలను మర్చిపోయారు. కళ్ళ ముందు ఎర్ర సముద్రం కనపడుతుంటే గతములో ప్రభు చేసిన కార్యాలు, సాక్ష్యాలు అన్నీ మర్చిపోయారు. వెంటనే మోషే కన్నీళ్లతో ప్రార్థిస్తూ, ప్రభువా వీళ్ళు కృతజ్ఞత లేని వారయ్యా, అంతకుముందు ఐగుప్తు దేశంలో 10 రకాల తెగుళ్ళు వారి కళ్ళ ముందే చూశారు, ఇదిగో అంత మాత్రమే కాకుండా ఇదిగో నేను విడిచిపెట్టను అన్నటువంటి ఫరో యొక్క సంఖ్యల నుంచి వారు విడుదల స్వేచ్ఛ పొందుకున్నారు. ఈ స్వేచ్ఛ ఎవరి వల్ల వచ్చింది? నీ ద్వారే వచ్చింది కదా. దేవుడు స్వేచ్ఛ ఇస్తే అది కొద్ది కాలం ఉండేది కాదు, అది శాశ్వత కాలము దేవుడిచ్చే స్వేచ్ఛ కదా. మరలా ఎందుకు వెనక్కి వెళ్ళిపోతాం? ఎందుకు దేవుడు ఈ అరణ్యములో, ఈ యొక్క ఆ సముద్ర ప్రదేశంలో దేవుడు చంపేస్తాడని ఎందుకు అనుకుంటున్నారు? ప్రభువా వీళ్ళ అజ్ఞానము తొలగునట్లుగా దేవా నువ్వు దారి చూపించవా అని మోషే ప్రార్థించాడు. వెంటనే మోషేతో దేవుడు చెప్పిన మాట, మోషే నీ ప్రజలను ఊరకుండుమను, నేనే దేవుడిని అని తెలుసుకొనుమను అని చెప్పి నీ కర్రను పైకెత్తి ఆ ఎర్ర సముద్రం మీద కొట్టమన్నప్పుడు మోషే తన కర్రను పైకెత్తి ఎర్ర సముద్రం మీద ఆనించినప్పుడు అద్భుతంగా త్రోవలేనటువంటి, అయ్యా ఏమాత్రము అసాధ్యము అనిపించినటువంటి ఎర్ర సముద్రము అంటే అగాధ జలముల ద్వారాలు దేవుడు తెరిచాడు. ఆరిన నేల మీద తన ప్రజలను దేవుడు అవతల ఒడ్డుకు చేర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తీరా వారు అవతల ఒడ్డుకి చేరిపోయిన తర్వాత ఇదిగో మన బానిసలే దాటి వెళ్ళిపోగలిగారు, మన దానిసలు అవతలకు వెళ్ళిపోగలిగారు, మనం ఎందుకు వెళ్ళలేం అనుకుని ఫరోను అతని సైన్యము కూడా ఆ యొక్క సముద్రము యొక్క మధ్యలోకి వరకు వచ్చారు. ఏ ద్వారమునైతే దేవుడు తెరిచాడో ఆ అగాధ సముద్ర ద్వారాలు తెరిచిన దేవుడే ఆ ద్వారాలను మూసేశాడు. అందుకే బైబిల్ అంటుంది, ద్వారములను తెరువువాడును మూయువాడను నేనే, నేను తెరిచిన దాన్ని ఎవడు మూయగలడు, నేను మూసిన దాన్ని ఎవడు తెరవగలడు? దేవుడు సముద్రం యొక్క ద్వారాలు తెరిచాడు. అదే దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు ఇక శాశ్వత కాలము ఐగుప్తు యొక్క శత్రుత్వ భయము ఉండకూడదు అని చెప్పి అదే దేవుడు ఆ సముద్రం యొక్క ద్వారాలను మూశాడు. తన ప్రజలు చూస్తుండగా అనేక వందల సంవత్సరాల పాటు వాళ్ళని ఎంతగానో హీనము చేసి, ఎంతగానో గాయపరిచి, ఎంతగానో బాధపెట్టినటువంటి తమ శత్రువులు జల సమాధి అయిపోవడాన్ని దేవుడు చూపించాడు. అంతకుముందు 10 తెగుళ్లను చూపించాడు. అంతకుముందు ఫరో యొక్క సంఖ్యల నుంచి ఎలా విడిపించాడో ఆ స్వేచ్ఛను దేవుడు చూపించాడు. ఆ తరువాత తమ కళ్ళ ముందు ఎర్ర సముద్రం 2 పాయలుగా విడిపోవడం దేవుడు చూపించాడు. అంత మాత్రమే కాకుండా బలమైన ఫరో యొక్క రథములు, అతని యొక్క రౌతులు, అతని గుర్రములు, అతని సర్వ సైన్యము తన ప్రజల ఎదుట జల సమాధి శత్రుశేషము లేకుండా మునిగిపోవడం దేవుడు చూపించాడు. ఇక మీకు శత్రు భయం లేదో,
వెళ్ళిపోండి కానానికి అని దేవుడు వారిని ధైర్యపరుస్తుంటే, మోషే నాయకత్వంలో అహరోను సహకారంతో దాదాపు కొన్ని లక్షల మంది అరణ్య ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎంతగా వారికి తోడుగా ఉన్నాడంటే, అయ్యా మాకు ఆకలిగా ఉంది అన్నప్పుడు ఈ అరణ్యములో ఇన్ని లక్షల మందికి ఎక్కడి నుంచి ఆహారం సమకూర్చగలుగుతారు అని ఆలోచిస్తున్న వారికి నేను తోడుండగా నీకు చింత ఎందుకు, ఎందుకంటే దైవ కార్యాలు మానవ జ్ఞానానికి అంతు చిక్కవు అన్న మాట ప్రకారము దేవుడు పరలోక ధాన్యము అని పిలువబడేటువంటి మన్నాను దేవుడు వారి గుడారాల దగ్గర, వారి పాలాల దగ్గర దేవుడు కురిపించాడు. ఆ పరలోకపు మన్నా పాడైపోకూడదని, దానికి మట్టి తగలకూడదని, అది తినడానికి ఇబ్బందికరంగా ఉండకూడదని వారి పాలాలకు ముందు దేవుడు మంచును కురిపించి ఆ మంచు మీద దేవుడు మన్నా కురిపించాడు. ఇది మంటట్టుకుందయ్యా, ఇది మేము తినలేమయ్యా, ఇది నేలపాలైపోయిందయ్యా అనే అవకాశం లేకుండా మంచును కురిపించాడు. ఆ మంచు మన్నా పాడైపోకుండా నిలవుంచింది. దేవునికి స్తోత్రం. ఈనాడు మనం పెట్టుకునే ఫ్రిడ్జిల్లాగా. అంటే ఎంత చక్కటి స్వచ్ఛమైన తాజా ఆహారాన్ని దేవుడు తన ప్రజలకు పెట్టాడు. కడుపు నిండా తిన్నారు. మళ్ళీ కొన్ని రోజుల తన్నారు, అయ్యా ఈ పరలోకపు దేవతలు తినేటువంటి ఆహారం మన్నా మాకు పెట్టారు, మేము ప్రతిరోజు తింటూ ఉండగా మాకు అనిపించింది ఈ మన్నా మాకు రుచిగా అనిపిస్తలేదు, మాకేమాత్రం నోటికి సహించడం లేదు, మాకు మాంసం కావాలి. ఐగుప్తి బానిసత్వంలో ఉండగా మేము ఎంత బానిసలుగా ఉన్నా, ఎన్ని కొరడా దెబ్బలు మేము తిన్నా అప్పుడప్పుడు మా నోటికి దొరికేది. ఇక్కడికి వచ్చాక ఎప్పుడు పరలోకపు మన్నాయనంట, మాకు మాంసం కావాలి అని దేవుడిని అడిగారు. అయ్యో నా ప్రజలకు ఆకలిగా ఉందంట, మాంసం కావాలంట అని చెప్పి దేవుడు ఇంతవరకు ఏ మానవుడు రుచి చూడనటువంటి ఆకాశపు పూరేళ్లను, అంటే ఏ మానవుడు పూరేళ్లను వేటాడి దాన్ని ఆహారంగా తినలేదు ఈనాటికి కూడా. అటువంటి మనుషుల చేతికి దొరకనటువంటి ఆకాశపు పూరేళ్ళు వాడి గుడారాల ముందుకు వచ్చి పడిపోయేవంట. వారు ఏరుకోవడం, వండుకోవడం. మాంసపు ఆహారాన్ని దేవుడు పెట్టాడు. ఇంకా ముందుకు వెళ్ళిపోతుంటే, అయ్యా మాకు దాహంగా ఉంది, ఇక్కడ నీళ్లు ఉన్నాయి కానీ నీళ్లు చేదుగా ఉన్నాయి అని వారు కలవరపడుతున్నప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, నీళ్లున్నాయంట కానీ నీళ్లు త్రాగడానికి ఏమాత్రం ఉపయోగకరంగా లేవంట, నీళ్లు చేదుగా ఉన్నాయంట. మోషే నువ్వేం చేస్తావు? వాళ్ళందరూ చూస్తుండగా వారి కళ్ళ ముందు ఒక చెట్టు కొమ్మ నరికి యెహోవా జీవము తోడు అని చెప్పి అందులో వేయి, నా నామములోని జీవం ఆ నీటిలోకి వస్తుంది అని చెప్పినప్పుడు ఆ కొమ్మన్నరు కందులో వేసి తాగండయ్యా అన్నాడు. ఆ మారా నీళ్లు మధురముగా మారిపోయాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఈ అరణ్య ప్రయాణంలో దేవుడు పగల వారికి ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభం, చల్లని మేఘాన్ని దేవుడు ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. ఏసీ కంటే గొప్పని చల్లదనం. చల్లటి మేఘముగా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. మేఘము నడుస్తూ ఉంటే ఆ మేఘము నీడలో వీరు నడుస్తూ ఉన్నారు. మేఘం వీళ్ళని దాటి వెళ్ళిపోవడం లేదు. వీరు ఎక్కడ అడుగులు వేస్తున్నారో అక్కడే మేఘం నిలబడుతుంది. ఆ విధంగా అనేక లక్షల మందికి ఎండ దెబ్బ తగలకుండా దేవుడు మేఘముగా ఉన్నాడు. రాత్రి అయ్యేసరికి ఇదిగో విషపురుగులు భయం ఉంటుంది, అయ్యా వెచ్చదనం కావాలి, వెలుగు కావాలని చెప్పి దేవుడు వారి ముందు మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా ఉన్నాడు. ఆ అగ్నిస్తంభం యొక్క వెలుగులో ఎటువంటి విషపురుగుల భయము, ఎటువంటి చీకటి లేకుండా మార్గం కనపడుతుంది. ఆ వెచ్చదనాన్ని అనుభవిస్తూ, ఆ వెలుగును అనుభవిస్తూ, ఆ భద్రతను అనుభవిస్తూ వారు పగలు మేఘస్తంభము కింద, రాత్రి అగ్నిస్తంభము కింద భద్రము చేయబడి వారి ప్రయాణం సాగుతూ ఉంది. అంత మాత్రమే కాకుండా ఇదిగో వారు వేసుకున్నటువంటి వస్త్రాలు 40 సంవత్సరాలు మాసిపోలేదంట. ఈ అరణ్యములో వారికి వేరే దుస్తులు ఎక్కడ దొరుకుతాయి, ఈ అరణ్యములో వారికి వేరే బట్టలు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి వారు ఏ వస్త్రాలైతే ధరించి బయలుదేరారో అలాంటి వస్త్రాలు ఇక ఏమాత్రము వారికి మాసిపోకుండా 40 సంవత్సరాలు వారు వేసుకున్న వస్త్రాలు మాసిపోలేదు, వారు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు. 40 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. ఎంత డబ్బు పెట్టి ఎంత బ్రాండెడ్ చెప్పులు నువ్వు కొనుక్కున్నా ఉంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఇంకా గొప్ప బ్రాండెడ్ అయితే కనుక 5 సంవత్సరాల కంటే మన్నదు. కానీ వీళ్ళు వేసుకున్న చెప్పులు దేవుడు తయారు చేసి ఇచ్చిన చెప్పులు కాదు. అయ్యా నీ సామర్థ్యాన్ని బట్టి ఏ చెప్పులతో నువ్వు బయలుదేరుతున్నావో అది ఎలాంటి చెప్పులైనా కానీ ఇదిగో నా సహాయం మీకు తోడుగా ఉంటుంది. నువ్వు ఎటువంటి పాత రకం చెప్పులు, అరిగిపోయిన చెప్పులు ఏ వేసుకున్నా పర్వాలేదు, నీ ప్రయాణం సాగేంత వరకు 40 సంవత్సరాలు ఆ చెప్పుల వల్ల నీకే ఇబ్బంది.
నీ ధ్యాస అంతా దేవుని మీదే ఉండాలి, నీ దృష్టి అంతా దేవుడి మీద ఉండాలి, ఆయన నడిపింపు మీదే ఉండాలి. అయ్యో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా, మా కాళ్ళకు చెప్పులు లేవు, అది ఇది అనేసి ఈ ఐహిక చింతల మీద నీ మనసు ఉండకూడదు. నీ నడిపిస్తున్న దేవుని మీదే నీ ధ్యాస, నువ్వు చేరబోయే కానాను మీదే నీ ధ్యాస తప్ప ఇక దేని మీద నీ ధ్యాస ఉండకూడదని చెప్పి తన ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి విధమైనటువంటి భౌతిక అవసరాలు దేవుడు తీరుస్తూనే, ఈ వాక్యం విన్న తర్వాత షాప్కి వెళ్ళి ఒక జత బట్టలు కొనుక్కొని, ఒక జత చెప్పులు కొనుక్కొని ఇలా ప్రార్థన చేయాలనిపిస్తుంది. ప్రభువా, అలనాడు నీ ప్రజలకు వేసుకున్న బట్టలు 40 సంవత్సరాలు మాయలేదంట, చిరగలేదంట, నేను కొనుక్కున్నాను, నా బట్టలు కూడా అలనాడు నీ ప్రజలు వేసుకున్న చెప్పులు 40 సంవత్సరాలు అరిగిపోలేదంట, తెగిపోలేదంట, నేను కొనుక్కున్నాను, నా చెప్పులు కూడా 40 సంవత్సరాలు. ప్రభు అంటాడు, అబ్బాయి, ఆ సందర్భము వేరు, ఆ పరిస్థితి వేరు, అప్పటి పరిణామాలు వేరు, ఇప్పటి పరిణామాలు. ఎందుకు పరిణామాలు అంటే అక్కడ వారికి వేరే అవకాశము లేదు. దేవుడు తన ప్రజలను ఎంత కంటికి రెప్పలా కాపాడుకున్నారో సర్వ ప్రజలకు, సర్వ జనాంగానికి తెలియడానికి సూచనగా ఆ కార్యాన్ని నేను చూపించాను. అది అక్కడ అవసరం. ఇక్కడ నీకెందుకు అది అవసరం లేదంటే, అది చిరిగిపోతే కొనుక్కునే స్తోమత, సామర్థ్యం నీకు ఇస్తున్నాను కాబట్టి నువ్వు అది ఇక్కడ నెరవేరాలని మాత్రం. వాక్యం సరిగా అర్థం చేసుకోండి. పాస్టర్ గారండి, దేవుడు ఎప్పుడూ పని చేసేవాడే కదండి, ఎప్పుడు పని చేస్తాడు, దేవుని శక్తి ఎప్పుడు పని చేస్తుంది కదండి, ఎప్పుడు పని చేస్తే అయితే నా చెప్పులు అరగకూడదు, కుదరదు కదా. అప్పటి పరిస్థితులు, అప్పటి పరిణామాలు, అప్పుడు తన లోకానికి ప్రభు తన కార్యాలు ఎంత అద్భుతంగా తన ప్రజలు నడిపించాడు. చరిత్ర పుటములో ఒక అద్భుతమైన సాక్ష్యాలుగా ఉండడానికి ప్రభు కార్యాలు చేశాడు. ఇప్పటి పరిస్థితుల్లో ఆయన మహిమైశ్వర్యములో నీకు సమస్తమును ప్రభు సమకూర్చాడు. ఆనాడు వారు వేసుకున్న బట్టలు 40 సంవత్సరాలే, ఈనాడు నీ మీద కప్పినటువంటి రక్షణ వస్త్రము మరణ పర్యంతం ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఆలేసుకున్న బట్టలు గొప్పవా, నీకు కప్పిన బట్టలు గొప్పవా? రక్షణ వస్త్రమును, స్తుతి వస్త్రమును ప్రభు నీకు అలంకరించింది ఏంటంటే, వాళ్ళు వేసుకున్నటువంటి భౌతిక సంబంధమైన వస్త్రాలు 40 సంవత్సరాలు మాత్రమే భద్రపరచబడ్డాయి. కానీ యేసు ప్రభుని నీ స్వరక్షకునిగా నీవు అంగీకరించిన తర్వాత ప్రభు నీ మీద కప్పినటువంటి వస్త్రం ఏదైతే ఉందో ఆ వస్త్రము నీ మరణ పర్యంతము, ఆ రక్షణ వస్త్రము మాసిపోయేది కాదు, దొంగలింపబడేది కాదు, అది పోయేది కాదు, అది నిత్యము నీ మీద అలంకరింపబడేది. బట్టల కోసం చెప్పారు, మరి చెప్పుల కోసం ఏంటి? వాళ్ళు వేసుకున్న చెప్పులు 40 సంవత్సరాలే ఉన్నాయి, కానీ దేవుడు సిద్ధ మనస్సు అనే జోడు నీకు ఇచ్చాడు, అది జీవితాంతం నీతోనే ఉండేది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ విధంగా దేవుడు తన ప్రజలను ఎంతగా కంటికి రెప్పలా కాపాడుతున్నాడో, వారి అవసరాలు, వారి అక్కర్తలు, దేవా మాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని వారు అడగకముందే వారి అక్కర్తలన్నీ దేవుడు ఎరిగి వారికి ఏ లోటు లేకుండా తన మహిమైశ్వర్యములో సమస్తాన్ని సమకూరుస్తూ తన ప్రజలు నడిపిస్తున్న అరణ్య దినాలు. ఇలా దేవుని కార్యాలు చూస్తూ, దేవుడు పెట్టే ఆహారాన్ని తింటూ, చక్కగా దేవుడిచ్చిన నీటిని తాగుతూ, దేవుడు మాతో ఉన్నాడయ్యా, ఇది ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, నా దేవునితో ఇది యెరూషలేము యాత్ర, నా దేవునితో ఇది కానాను యాత్ర, దేవునితో కలిసి మేము ప్రయాణం చేస్తున్నటువంటి అద్భుతమైన ప్రయాణము, ఇది కానా ప్రయాణము, ఇది ఆత్మీయ మజిలీ అని వారు ఆనందంగా, సంతోషంగా ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఇలా వచ్చిన తర్వాత దేవుడు వారిని ప్రయాణంలో నడిపిస్తూ సేనాయి అనే కొండ దగ్గరికి తీసుకొచ్చాడు. ఏ కొండ అంట? మీకు అర్థమైంది ఇంతవరకు బ్యాక్గ్రౌండ్? సేనాయి అనే కొండ దగ్గర తీసుకొచ్చిన తర్వాత దేవుడు చెప్పాడు, అయ్యా నా ప్రజలు ఇక కొద్ది దినాల్లో ఆ కానాను దేశానికి వెళ్ళబోతున్నారు కనుక నా ప్రజలు ఆ కానాను దేశంలోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి నడవడికతో ఉండాలి, ఎలాంటి దైవికమైన అడుగుజాడలతో వారి జీవితం ప్రత్యేకమైనదిగా బ్రతకాలి కాబట్టి నేను వారికి ధర్మశాస్త్రాన్ని ఇస్తాను, వారికి ఒక లా ఇస్తాను. ఎలాగైతే మన భారతదేశానికి ఆర్టికల్, మన భారతదేశానికి రాజ్యాంగము అనేది ఎలాగైతే ఉందో, దేవుడు తన ప్రజల కొరకు ఒక రాజ్యాంగాన్ని సిద్ధపరచాలనుకున్నాడు. కొన్ని ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని వారి కొరకు ఒక నిబంధనగా పెట్టాలనుకున్నాడు. ఇదిగో దేవుని బిడ్డలుగా పడుతున్న ఇశ్రాయేలులారా, దేవుని ఆజ్ఞ ఇది, దేవుని ధర్మశాస్త్రం ఇది, దేవుని నిబంధన ఇది. మీరు కానాను దేశమునకు చేరిన తర్వాత ఇదిగో ఈ ధర్మశాస్త్ర ప్రకారమే, ఈ నిబంధనల ప్రకారమే, ఒక విధంగా చెప్పాలంటే ఈ ఆజ్ఞల ప్రకారమే మీరు ఖచ్చితంగా దేవుని బిడ్డలుగా మీరు బ్రతకాలి అని దేవుడు తన ప్రజలతో చెప్పడానికి, మోషే నువ్వు సీనాయి పర్వతం మీదకి రావయ్యా, నేను నా ప్రజలు ఎలా బ్రతకాలో వారికి సంబంధించినటువంటి ఆ యొక్క విధి విధానాలు నీకు చెప్తాను రా అని చెప్పాడు మోషే అని దేవుడు.
ప్రధాన అన్నారు, మోషే మరి మా పరిస్థితి ఏంటి అంటే చెప్పాడయ్యా, ఇదిగో సీనాయి పర్వతం మీదకి దేవుని మహిమ రాబోతుంది, దేవుని కాపుదల రాబోతుంది, దేవుని అభిషేకం దిగి రాబోతుంది. కనుక అయ్యా మీరెవరూ కూడా సీనాయి పర్వతం యొక్క దరిదాపుల్లోకి రావద్దు, ఎందుకంటే మీరు దాని దగ్గరకు వస్తే ఆ శక్తి తాళలేక చనిపోయే ప్రమాదం ఉంది. కనుక ఈ సీనాయి పర్వతానికి కొన్ని అడుగుల దూరంలో మీరు నిలబడండి అని చెప్పి, అహరోను నువ్వు యాజకుడువు, నువ్వు దైవ పరిచర్య చేసే దైవజనుడువు, కాబట్టి నిన్ను నమ్మి ఈ ప్రజలందరినీ చేతికి అప్పచెప్తున్నా. నేను నాయకుణ్ణి, నువ్వు దైవజనుడివి. నేను నాయకుణ్ణి, నువ్వు యాజకుడువు, నువ్వు దైవజనుడువు, నువ్వు దేవుల్లో నడిపించవలసిన వాడువు. గనుక నువ్వేం చేస్తావంటే, నిన్ను నమ్మి ఈ ప్రజల్ని చేతికి అప్పచెప్తున్నాను, వీరెవరు సీనాయి పర్వతం దగ్గరికి రాకుండా చూసుకో, కంటికి రెప్పలా వీళ్ళని కాపాడుకో, వీళ్ళు నేను వచ్చేంత వరకు వీళ్ళని జాగ్రత్తగా భద్రం చేసుకునే బాధ్యత అహరోనుకు అప్పచెప్పాడు నమ్మకంగా. మోషే సీనాయి పర్వతం మీదకి దేవుని యొద్దకు మాట్లాడడానికి వెళ్ళాడు. మీకు అర్థమైందా లేదా? వెళ్ళాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు, దేవుని యొక్క మాటలను అతడు స్వీకరిస్తూ ఉన్నాడు. మీకు తెలుసా? అయితే మోషే వెళ్ళి 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, వారం రోజులు అయింది, 10 రోజులు అయింది, అప్పటికి 40 రోజులు అయిపోయింది. కొండ మీదకి ఎక్కి దేవుడితో గడుపుతా మోషే 40 రోజులు అయిపోయింది. అయ్యా మోషేకు 40 రోజులుగా ఆహారం లేదు, 40 రోజులుగా నీళ్లు లేవు. అయితే వీళ్ళకి అర్థం కాని ఏంటంటే, అయ్యా మరి ఈ 40 రోజులుగా మీ పరిస్థితి ఏంటి? వీళ్ళకి 40 రోజులు ఆహారము దేవుడు ఇచ్చాడు, చెప్పరేటి? మోషే కనపడకపోయినా దేవుడు మోషే సీనాయి పర్వతం మీద సహవాసములో ఉన్న వీళ్ళ అవసరతల కొరకు దేవుడు 40 దినాలు నీళ్లు ఇస్తూనే ఉన్నాడు, 40 దినాలు ఆహారము దొరుకుతూనే ఉంది. వీళ్ళని ఎదురు చూస్తూ ఉండమన్నాడు, నిరీక్షిస్తూ ఉన్నాడు మోషే గారి తెచ్చేటువంటి దైవికమైన ఆజ్ఞల కొరకు. వీళ్ళు ఎదురు చూడటమే, తినటం తాగడం, ఎదురు చూడటం. మోషే భక్తుడు సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. ఆయన దేవునితో తన ప్రజలు ఎలా బ్రతకాలో, దేవుని చిత్తమేంటో, దేవుని ప్రణాళిక వారి పట్ల ఏమై ఉందో ఆ ధర్మశాస్త్రము గురించి మాట్లాడడానికి దేవుని యొద్దకు వెళ్ళాడు. ఆయన 40 దినాలు దైవ సన్నిధిని అనుభవిస్తూ, దైవ ప్రత్యక్షతను అనుభవిస్తూ 40 దినాలు అన్నపానాలు లేకుండా ఉన్నాడు. ఆత్మవశుడై ఆహారము లేనివాడిగా 40 దినాలు దేవుని సన్నిధిలో అలా ఉండిపోయాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం 32వ అధ్యాయం 1వ వచనంలో, మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు. చాలమ్మా, మోషే ప్రజల ముందు కొండ ఎక్కాడు, సీనాయి కొండ. కానీ కొండ దిగడానికి మోషే ఏం చేశాడంట చెప్పరేంటి? తడువు చేయుట. చెప్పండి, నేను అండర్లైన్ చేసుకున్నాను, తడువు చేయుట అనే మాట అండర్లైన్ చేసుకున్నా. ఎందుకు పాస్టర్ గారు మీరు అండర్లైన్ చేసుకున్నారు బైబిల్లో అని అడిగితే, మోషే దేవుని సన్నిధికి వెళ్ళాడు సీనాయి కొండ మీదకి. అక్కడ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, ప్రభా నువ్వు త్వరగా నాతో మాట్లాడే, త్వరగా ఆజ్ఞల పలకలు నాకు ఇచ్చి నేను కిందకి వెళ్ళిపోవాలి, మా వాళ్ళు నా కొరకు ఎదురు చూస్తుంటారు, అసలు వాళ్ళు వెయిట్ చేయలేరు, అసలు ఎదురు చూడలేరు, వారికి ఓపిక తక్కువ, కింద నా కుటుంబం ఉంది, కింద నా భార్య బిడ్డలు ఉన్నారు, కింద నేను చక్కబట్టవలసినటువంటి చాలా పనులు ఉన్నాయి, కాబట్టి త్వరగా నాకు ఇచ్చే అనలేదు. మోషే దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవునితో గడుపుతూ, దేవుని ముఖదర్శనం అనుభవిస్తూ, దేవుని సంగ అనుభవిస్తున్న మోషేకు కిందకి రావడానికి ఇష్టం లేదంట. దేవుని సన్నిధి వదులుకొని కిందకి రావడం, కొండ దిగడం, దైవ సహవాసం నుంచి విడిచి బయటికి రావడం ఇష్టం లేదు. కనుక మోషే దేవుడితో ఇంకా మాట్లాడుతూ కొండ దిగడానికి మోషే తడువు చేశాడు. తడువు చేయడం దట్ మీన్స్ ఆలస్యం చేశాడు. ఏం చేశాడంట? మందిరానికి తొందరగా వెళ్ళాలి, మందిరం నుంచి మాత్రం ఆలస్యంగా కాదు, కొంచెం నిదానంగా వెళ్ళాలి. ఎలాగెళ్ళాలి అంటే మీకు అర్థమలే చెప్తాను. మందిరానికి ఒక 5 నిమిషాలు ముందు రావాలి. ఎందుకు రావాలి పాస్టర్ గారు? మీకు తెలుసా, విజయవాడ అని మాట్లాడుకుంటా కాదు, ఊర్లో జరిగే విషయాలు మాట్లాడుకోవడం కాదు. నేను ఎందుకు 5 నిమిషాలు ముందుకు రావాలంటే, ముందు నీవు వచ్చి దైవజనుడు కానీ సంఘము కానీ ప్రారంభ ప్రార్థన చేయకముందే ఒక 5 నిమిషాలు ముందుకు ఎందుకు రావాలంటే, మందిరంలోకి వచ్చి మందిరంలో నువ్వు మోకరించి నిన్ను నువ్వు సిద్ధపరుచుకోవాలి దైవారాధన కొరకు.
నీ మనస్సును సిద్ధపరచుకోవడానికి, నీ ఆలోచనను సిద్ధపరచుకోవడానికి, ప్రభువా ఇదిగో ఈ వారమంతా నా జీవితంలో, నా కుటుంబంతో, నా ఉద్యోగంతో, నా వ్యాపారంతో, నాకు ఎదురైనటువంటి ఒడిదుడుకులతో నా జీవితాన్ని గడిపాను. ఈ మందిరములో గడపబోతున్నటువంటి 2.5 గంటలు నా మనసుకు సేద దొరకాలి, నేను బలపరచబడాలి, నీ ఆత్మను అనుభవించాలి, దైవ ప్రసన్నత నాకు దొరకాలి, దేవునిలో గడిపేటువంటి ఆ దివ్యానుభూతి నేను రుచించగలగాలి. గనుక దేవా దయచేసి నా మనస్సును సిద్ధపరచవా, నా ఆలోచనలు సిద్ధపరచవా అని నిన్ను సిద్ధపరచుకోవడం కొరకు ప్రార్థనలో గడపలో ఒక 5 నిమిషాలైనా. మీకు అర్థమైందా, అర్థం కాలేదా? ఒక్క 5 నిమిషాలను ముందుకు రండి, గంటలు రావద్దు. ఒక్క 5 నిమిషాలను ముందుకు రండి. ఎందుకో తెలుసా? నువ్వు మానసికంగా సిద్ధం చేసుకోవడానికి. ప్రార్థన అయిపోయిన తర్వాత ఎందుకు వెళ్ళాలి ఆలస్యం? ఒక 5 నిమిషాలు ఆలస్యం ఎందుకు వెళ్ళమన్నాను అని అడిగితే, మీకు ఇంటి దగ్గర పనులు ఉంటాయి కరెక్టే, కానీ ప్రార్థన అయిపోయిన తర్వాత, ముగింపు ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక్క 5 నిమిషాలు ఎందుకు ఉండమంటున్నానంటే, దేవా నీ సన్నిధి విడిచిపెట్టడం నాకు మోషే గారిలాగా కొంత వేదనగా ఉంది. మరలా శుక్రవారం దాకా, మరలా ఆదివారం దాకా నీ మందిరంలో నేను అడుగు పెట్టలేను కదా ప్రభువా అని చెప్పి ఒక్క 5 నిమిషాలు దేవునితో, ప్రభు ఈరోజు నాతో నువ్వు మాట్లాడవు ప్రభువా, ఈ వారం అంతా నీ కాపుదలు నాకు తోడించు, నన్ను తప్పిపోకుండా నడిపించు ప్రభువా అని ఒక 5 నిమిషాల ప్రార్థనలు గడిపి చేయాల్సిన చిన్న చిన్న పరిచయలు ఉంటే అన్ని చక్కబెట్టుకుని నువ్వు వెళ్ళాలి. అప్పుడు నీ మనసుకు తృప్తి. దేవునికి స్తోత్ర. మనంతా రివర్స్, ఆలస్యంగా మొత్తం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాం. లేదు, మోషే గారు దేవునితో సహవాసం చేయడానికి సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. అప్పటికి ఆయన కొండెక్కి 40 రోజులైంది. అప్పటికి ఆహారం లేదు, అప్పటికి నీళ్లు లేవు. కిందన్న తన ప్రజలకు మాత్రం ఆహారం ఉంది, నీళ్లు ఉన్నాయి. కానీ మోషే దేవునితో గడుపుతున్నప్పుడు 40 దినాల కఠిన ఉపవాసముతో దేవునితో గడుపుతున్నాడు. ఎందుకంటే దేవునితో గడపడం ఆషామాషి విషయం కాదు. కాబట్టి దేవునితో గడిపేటప్పుడు అది ఎంతో దైవికమైనదిగా ఉండాలి, అది ఎంతో యథార్థమైనదిగా ఉండాలి. నేను పొందుకోబోతున్న ధర్మశాస్త్రము ఎంతో విలువైంది కనుక అది ఉపవాసముతో పొందుకోవాలి. కనుక ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. యేసు ప్రభు వారు తాను పొందుకోబోతున్న పరిచర్య కొరకు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. మనదేంట్రా అంటే, బాప్తీసం తీసుకునే రోజు కూడా ఉపవాసాలు ఉండం. మనం ఈరోజు బాప్తీసం తీసుకుంటాం, కనీసం ఆ రోజున ఉపవాసంతో బాప్తీసం తీసుకుంటావా? దేవుడు ఎంత కృప మనకి ఇస్తున్నాడంటే, మనం మోయాల్సిందంతా ఆయన మోసేసి, అమ్మా అన్నీ నీకు సమకూరుస్తున్నాను, నువ్వు జాగ్రత్తగా బతుకు, జాగ్రత్తగా కుటుంబాన్ని చూసుకో, దేవునికి నమ్మకంగా ఉండు అని చెబుతున్న కొన్ని సందర్భాల్లో దేవుని మాటను తప్పి దాటి వెళ్ళిపోతున్న అనుభవాలు చాలామంది ఉంటున్నారు. ఇది బాధాకరం. మోషే దేవునితో గడిపప్పటికి 40 రోజులు అయిపోయింది. ప్రజలు కంగారు పడిపోతున్నాడు. అయ్యా 40 రోజులు అయిపోయింది, ఇంకా రాడేంటి? ఆయన రాలేదు, కరెక్టే, మీకేం తక్కువైంది? బైబిల్ అంటుంది, మోషే కొండ దిగకుండా తడువు చేట ప్రజలు చూచారు. దేవుడికి కంగారు లేదు, మోషే గారికి కంగారు లేదు. ఎవరికి కంగారు వచ్చేస్తుంది? దేవుడు ఎప్పుడు ఇక చాలే అమ్మా వెళ్ళిపో అని ఎప్పుడు అంటాడు దేవుడు. ఇంకా మాట్లాడతావా, ఇంకా భారం దిగాల, ఇంకా సేద తీరాలా, ఇంకా ధైర్యంగా ఉండాలా, ఇంకా కష్టం చెప్పుకోండి. నా కుమార్తె, నా కుమారుడా, నేను సిద్ధం, నీ మనసులో భారము దిగేంత వరకు నాతో మాట్లాడు. ప్రార్థనలో దేవుడు నీకు అవకాశం ఇస్తాడు మాట్లాడడానికి. మనకు ఎవరైనా ఫోన్ చేశారనుకో, ఇంకేంటి ఉండరు అయితే, ఇంకేంటి ఇంకా సరే అయితే, ఎందుకంటే వాళ్ళకి చెప్పేద్దాం, నాకు ఇంక ఓపిక నాకు. దేవుడు నిత్యము నీ సమస్య వినడానికి ఆయన ఇష్టపడే దేవుడు. కనుక 40 దినాలు సీనాయి కొండ మీద మోషే దేవుడితో మాట్లాడుతున్నా, దేవుడు మోషేతో గడపడానికి ఇష్టపడుతున్నాడు. మోషే ఆ దేవుని యొక్క ప్రసన్నత నుంచి కిందకు దిగడానికి ఇష్టపడతలేదు. అలా 40 రోజులు గడిచిపోయిందంట. కిందున్న ప్రజలకు మాత్రం కంగారు, ఆందోళన. అనుకున్నారంట 40 రోజులు అయిపోయింది, ఒక మనిషి ఆహారము నీళ్లు లేక 40 రోజులు ఉండగలుగుతాడా? అయితే అసలు మోషే ఉన్నాడో లేడో అని చెప్పి వెళ్ళి ఇక్కడ కింద ఎవరి చేతికి అప్పచెప్పాడు మోషే గారు? తన సహోదరుడు అయినటువంటి అహరోను గారు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు చూడండి. ప్రజలు చూచినప్పుడు ప్రజలు అహరోను యొద్దకు కూడి వచ్చి, అహరోను గారు లేచి మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో ఏమన్నారంట? అహరోను గారు లేకండి, వస్తాడు అని చెప్పాక ఇంతవరకు ఇక చాలు, 40 రోజులు అయిపోయింది, ఇక ఆగే ఓపిక మాకు లేదు, మా కొరకు కానాను ఎదురు చూస్తుంది. అయ్యా నాయకుడు లేకుండా కానాను ఎలా వెళ్తావు? మార్గదర్శి లేకుండా కానాను ఎలా వెళ్తావు? మీకు మోషే మాత్రమే తెలుసు, మోషే ఆరాధించే దేవుడు ఎవరో మీకు తెలియదు. దేవుడికి నీకు మధ్య మోషే మధ్యవర్తి. ఆ మోషే లేనప్పుడు ఆ దేవుడు ఎలా మీకు తెలుస్తాడు?
కాబట్టి అయ్యా అహరోను గారు మీరు లేకండి, ఇక ఎదురు చూసేంత ఓపిక నిరీక్షణ మాకు లేదు. కొన్ని సందర్భాల్లో సాతాను అంటాడు, ఇంకెంతకాలం అమ్మా, ఇంకెంతకాలం, ఇంకెదురు చూడొద్దు, ఇంకొక దారి తిక్కో వెళ్ళి. దేవుడు ఎప్పుడో చేస్తారంటే అప్పుడు దాకా ఆగుతాం ఏంటి? పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది, వెళ్ళు ఇంకొక దారి చూసుకో. మనస్సును రేపుతాడు సాతానుడు దారి తప్పిపోవడానికి. నీ మనసుకు ఎప్పుడైనా అనిపించిందా? దేవుడు అంటే, లేదు నా కుమారుడా, నిదానించు, నువ్వు ఎదురు చూసే కాలం ఎన్నటికి వృధా కాదు. అందులో మంచి చెడులు, అందులో కష్ట సుఖాలు నీకు అర్థమైతే అర్థము చేసుకుని అడుగులు వేయి తప్ప తొందరపాటుతో తప్పటి అడుగులు వేసి జీవితంలో కోలుకులేని దెబ్బలు తినొద్దని ప్రభు నేర్పుతాడు. దేవుడు నిదానం నేర్పుతాడు, సాతానుడు తొందరపాటు నేర్పుతాడు. ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు, ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనసు తొందర పెడుతుంటే దయచేసి ఆ పని చేయకండి, ఆపేయండి. అది ఏదైనా కానీ తొందరపడిపోయి అయ్యో నేను వెళ్ళకపోతే, నేను పొందుకోకపోతే, నేను కొనుక్కోకపోతే అది ఇంకోటికి వెళ్ళిపోతేమో. నేను అంటున్నాను, దైవజనుడిగా ప్రభు పక్షాన నిలబడి దేవుడు ఏదైతే నీ కొరకు సిద్ధపరిచారో అది ఏదైనా కానీ అది నీ కొరకే దేవుడు ఇస్తాడు. ఇంకొక వ్యక్తికి నువ్వు రాలేదని ఇచ్చేయడు. దేవునికి స్తోత్ర. తన ప్రజల కొరకు తాను దాచి ఉంచిన మేలు అంది. ఏ మేలంట? నీ కొరకు ఎందుకు దాయాలి? నువ్వు రావడం ఆలస్యమైంది, అయినా దేవుడు నీ కొరకు దాస్తాడా? నేను వెళ్ళకపోవడం వల్ల అండి వాళ్ళకి వెళ్ళిపోయిందండి, వీళ్ళకి వెళ్ళిపోయిందండి. ఇది లాటరీ కాదు ఇంకొకరికి వెళ్ళిపోవడానికి. దేవుడు నీ కొరకు ఏ భవిష్యత్తు దాచాడో, ఏ జీవితాన్ని దాచాడో, రాబో దినాల్లో దేవుడు నీ కొరకు ఏ శ్రేష్ఠ ఫలమును దాచిపెట్టాడో అది ఖచ్చితంగా నీ కొరకు దేవుడు ఉంచుతాడు తప్ప ఇంకొకరి కొరకు దేవుడు దాన్ని మార్చి దాచి. కాబట్టి సాతానుడు తొందర పెడతాడు, ఆ తొందరపాటులో నీతో తప్పడుగులు వేస్తాడు. దేవుడు నిదానము, ఆలోచించు, గ్రహించు, ప్రతిదాన్ని నేర్చుకో, సరిచేసుకో అని దేవుడు నిదానంగా అడుగులు వేస్తూ ముందుకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్ర. మొదటి లైన్లో ఉండిపోయాం, అధ్యాయం మొత్తం చదవాలి. తీరా జరిగింది ఏంటయ్యా అంటే వీళ్ళు అంటున్నారు, అహరోనాయ నువ్వేం చేస్తావంటే మా ముందు నడిపించినటువంటి నాయకుడు మోషే అనే దైవజనుడు, మోషే అని మా నాయకుడు ఏమయ్యాడో మాకు తెలీదు అనాలి. వీళ్ళు ఏమన్నారు తెలుసా? చూడండి, ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు. ఎవరంట? మా నాయకుడు, మమ్మల్ని విడిపించిన వాడు, బానిసత్వంలో బ్రతుకుతుండగా దేవుని కొరకు మా కొరకు నలిగిపోయిన వాడు, నా కొరకు 40 సంవత్సరాల కుటుంబాన్ని మిద్యాన్ అరణ్యములో వదిలేసి తన కుటుంబాన్ని బిడ్డలను విడిచిపెట్టి మా కొరకు త్యాగం చేసి వచ్చిన మా దైవజనుడు అంటే మానేసి ఆ మోషే అనేవాడు ఏమైపోయాడు మాకు తెలియదయ్యా. మేము దాటేశాం. ఆయన ఏమైపోతే మాకెందుకు? ఆయన తింటే మాకెందుకు, తినకపోతే మాకెందుకు, ఉంటే మాకెందుకు, చచ్చిపోతే మాకెందుకు? ఆ మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు, అతనితో మాకు పని లేదు. ఇప్పుడు మాకు అర్జెంటుగా ఒక దేవత కావాలి. ఏమన్నారంట? మమ్మల్ని కానానుకు నడిపించడానికి చూడండి, మా ముందు నడుచుటకు ఒక దేవతను మా కొరకు, నడిచే దేవత కావాలి. ఏ దేవత కావాలి? మరి వీళ్ళకి దేవత, నడిచే దేవత దొరికిందా? నడిచే దేవత మాకు కావాలి అన్నారు. అహరోనికి మోషే గారికి ఉన్న తేడా ఏంటంటే, టైం అవుతుంది నాకు క్లుప్తంగా వీళ్ళిద్దరి మధ్యన తేడాలని టకటక చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది, మోషే దేవుడితో ఎక్కువగా గడపడానికి ఇష్టపడతాడు. అహరోను మనుషులతో ఎక్కువగా గడపడానికి ఇష్టపడతాడు. అందుకు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి సమయం గడిపాడు. ఈ 40 దినాలు మోషే దేవుడి దగ్గర గడిపితే అహరోను ఒక 5 పాయింట్లు టకటక చెప్పి అసలు వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇద్దరికి మధ్య తేడా చెప్తాను. ఇతడు దేవుడితో గడపడంలో ఆనందం పొందుతాడు, ఈయన మనుషులతో సెపరేట్, పెద్దరికం, గుర్తింపు, అధికారము. మీకు తెలుసా, దేవుడు మోషే తర్వాత ఇతన్ని ఇస్తాడేమో ఆ నాయకుడిగా అనుకున్నాడు, కానీ దేవుడు ఇతనికి ఇవ్వలేదు. ఎందుకంటే ఇతని మనసు నాకు గుర్తింపు కావాలి, నన్ను పెద్దగా గుర్తించాలి, నేను కూర్చుంటూ నా చుట్టూ 10 మంది కూర్చోవాలి అనేటువంటి మనుషులతో గడిపే మనస్తత్వం అహరోన్ది. అతడు దైవజనుడే, యాజకుడే, కానీ గుర్తింపు కోరుకొని ప్రజలతో గడిపేవాడు. కానీ మోషే గారు దేవునితో గడపడానికి ఇష్టపడేవాడు. మొదటి పాయింట్ తేడా కనపడిందా? రెండవది ఏంటయ్యా అంటే, దేవునికి మోషే భయపడేవాడు. దేవుడంటే మోషేకు భయం ఉంది. కానీ మనం ఇందాక చదువుకున్న వచనంలో మనం చూసినప్పుడు వీళ్ళందరూ సమూహంగా లక్షలాది మంది ఎవరి దగ్గరికి వచ్చి, అహరోను దగ్గరికి వచ్చి, అహరోను గారు మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు కనుక మా కొరకు ఒక దేవత చేయండి, ఆ దేవత మా ముందు నడిపించాలి అని ప్రజలందరూ సమూహముగా అహరోను మీదకి వచ్చి పడిపోయేసరికి
అహరోను గారు ఏమని చెప్పాలి? ఇంకొక దేవత, ఇంకొక దేవుడా? నాయకుడు లేకుండా దేవత ఏంటి? జీవము గల దేవుడిని విడిచిపెట్టి ఇంకో దేవుడు ఏంటి? అలా కుదరదు, తప్పది అని చెప్పి వీళ్లకు ఖండించి చెప్పాలి. కానీ అహరోను ఎలాంటి వాడురా అంటే, చూడండి, మా కొరకు దేవత చేయమని వాళ్ళు చెప్పినప్పుడు 2వ వచనం చూడండి, అందుకు అహరోను మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులకున్న బంగారం పోగులను తీసుకుని నా యొద్దకు తెండని వారితో. బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాను కదా, ఐగుప్తు నుంచి కూడా తెచ్చుకొని చెప్పాడు కదా. అహరోను గారు ప్రజల మీదకి వచ్చి పడిపోయేసరికి, అయ్యో వీళ్ళ దగ్గర నాకు వ్యతిరేకత వచ్చేద్దేమో, వీళ్ళ దగ్గర నాకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు పోతాయేమో అని దేని కొరకో భయపడేవాడు. దేవుడికి భయపడకపోయినా పర్లేదు, ప్రజలకు భయపడితే నెక్స్ట్ నాయకుడిగా నేనే ఉంటాను, నాకు గౌరవం వస్తుంది, నాకు గుర్తింపు వస్తుంది, నాకు ప్రజల్లో ఆదరణ వస్తుంది అని చెప్పి నలుగురు మీదకు వచ్చి మాట్లాడేసరికి అది తప్పైనా ఒప్పైనా కానీ ప్రజలకు భయపడిపోయేవాడు అహరోను. భయపడిపోయి ఇది దేవుని చిత్తమా కాదా అన్నది అనవసరము, మీకేది కావాలో చేయండి నేను చెప్తానని చెప్పి ప్రజలకు భయపడేవాడు అహరోను, దేవునికి భయపడి రోషంగా నిలబడేవాడు మోషే. అర్థమైందా లేదా? 2 పాయింట్లు చెప్పాను ఇద్దరి మధ్య తేడా. నాయకుడిగా ఉన్న మోషే దేవుడితో గడిపేవాడు, యాజకుడిగా ఉన్న అహరోను మనుషులతో గడిపేవాడు. మోషే దేవుడికి భయపడేవాడు, అహరోను నలుగురు ఎదురు కలిసి వచ్చి మీద కొత్త భయపడిపోయి వాళ్ళు ఏదడిదా చేసేటువంటి భయస్థుడు, మనిషికి భయపడ్డాడు. మోషే దేవుడికి భయపడ్డాడు. ఇక 3వ మాట గురించి చెప్పాలంటే, మోషే దేవుని మాట విన్నాడు. కింద వచ్చిన వాళ్ళు మనం చదువుతుండగా మాటలు కనపడతాయి, త్వరగా వెళదాం. మోషే దేవుని మాట వినేవాడు. కానీ ఇక్కడ అహరోను ఎవరి మాట విన్నాడో? ప్రజలు మా కొరకు ఒక దేవచ్చే అంటే వెంటనే అహరోను ప్రజల మాట విని ప్రజలకు భయపడి ప్రజలతో సహవాసం చేసి అన్నాడు, అయితే మీ కుమారులు కుమార్తెలు భార్య దగ్గర ఉన్నటువంటి బంగారం తేండి అన్నాడు. ప్రజల మాట విన్నాడు. 4వది, మోషే కొండ మీద నుంచి మన దిగి వస్తున్న సందర్భంలో దేవుని యొద్ద నుంచి 10 ఆజ్ఞల పలకలు 15వ వచనంలో తీసుకొస్తాడు. 15వ వచనం చదువుకుంటే ఆయన 10 ఆజ్ఞల పలకలు తీసుకొస్తాడు. కానీ ఈ అహరోను ఏం చేశాడయ్యా అంటే, చూడండి, వాళ్ళ దగ్గర బంగారం తీసుకొని, చూడండి 4వ వచనం, అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానికి పోత పోసిన దూడగా చేసెను. మోషే ఏమో దేవుడితో మాట్లాడేవాడు, అహరోను ఏమో ప్రజలతో మాట్లాడేవాడు. మోషే ఏమో దేవునికి భయపడేవాడు, అహరోనేమో ప్రజలకు భయపడేవాడు. మోషే ఏమో దేవుని మాట వినేవాడు, అహరేమో ప్రజల మాట వినేవాడు. మోషే తన ప్రజల కొరకు దేవుని యొక్క 10 ఆజ్ఞల పలకలు, దేవుడు తన స్వహస్తాలతో రాసినటువంటి 10 ఆజ్ఞల యొక్క పలకలు తీసుకొచ్చాడు. ఈ అహరోను మాత్రం ప్రజలకు భయపడి వాళ్ళ బంగారముతో ప్రాణము జీవము లేని ఒక దూడ బొమ్మ తయారు చేసి ఇది మీకు దేవత అన్నాడు. దేవునికి కోపం వచ్చింది. మోషే అహరోను పక్షాన, ఈ ప్రజల పక్షాన ప్రార్థన చేసి దేవునికి క్షమాపణ అడిగాడు. వీళ్ళ పక్షాన అహరోను వీళ్ళందరి మీదకి దేవుని యొక్క కోపాన్ని, ఉగ్రతను, నాశనాన్ని తీసుకొచ్చాడు. అందువల్ల 3000 మంది చంపబడ్డారు. రెండింటి మధ్య తేడా అర్థమైపోయిందా? లేకపోతే మొదట నేను చెప్పండి అమ్మా. దేవుడి మీద ఆధారపడేవాడు ఇలా ఉంటాడు, మనుషుల మీద ఆధారపడేవాడు యొక్క పరిస్థితి, మనుషులతో గడిపాడు, మనుషులకు భయపడ్డాడు, మనుషుల మాట విన్నాడు, మనుషుల కొరకు అడ్డదారి తప్పి జీవము ప్రాణము లేని ఒక దూడను తయారు చేసి ఇది మీ దేవత, ఇది మీ దేవుడు అన్నాడు. చివరికి దేవుని కోపానికి తాను ప్రజలు గురయ్యారు. తత్ఫలితంగా ఆ దినము 3000 మంది సంహరింపబడ్డారు. కానీ మోషే గారు చేసిన పని ఏంటంటే దేవునితో గడిపాడు, దేవునికి భయపడ్డాడు, దేవుని మాట విన్నాడు, దేవుని యొక్క 10 ఆజ్ఞల పలకలు తీసుకొచ్చాడు. అహరోను ప్రజల పక్షాన దేవుని బతిములాడుకుని ప్రభు క్షమాపణ తెచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవునితో గడిపితే నీకు దొరికేవి, మనుషులతో గడిపితే నీకు వచ్చేది అది. అర్థమైపోయింది. అయితే ఈ ప్రజల దగ్గరికి వచ్చి అన్నాడంట, మీ కొరకు ఒక దేవత తయారు చేయలే కదా, మీ ముందు నడిచే దేవత తయారు చేయలే కదా, ఆ దేవత నడుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మీ బంగారం తేండి, ఒక దేవతను మీ కొరకు తయారు చేస్తాను అని చెప్పి అన్నాడు. దేవునికి స్తోత్రం. చాలా వినాల్సిన మాట ఇవి. ఈ ప్రజలు ఐగుప్తునైతే విడిచిపెట్టారు, కానీ వీళ్ళ మనసులోంచి మాత్రం ఐగుప్తు వెళ్ళలే.
ఐగుప్తునైతే విడిచిపెట్టారు, కానీ ఐగుప్తు యొక్క జ్ఞాపకాలు, ఐగుప్తులో సుదీర్ఘముగా 430 సంవత్సరాలు బతికారేమో కదా. అక్కడ ఉండేటువంటి పరిస్థితులు, అక్కడ ఉండేటువంటి విగ్రహారాధన, అక్కడ ఉండేటువంటి బహుదేవత రూపాలు వీళ్ళు చూశారు కాబట్టి వీళ్ళు ఐగుప్తుని దాటి బయటకు వచ్చారు. కానీ వీళ్ళ మనసంతా ఇంకెక్కడ ఉండిపోయింది? ఐగుప్తు మీదే ఉండిపోయింది. అందుకు అహరోను దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా మరి ఐగుప్తులు బోళ్ళంత మంది దేవతలు, దేవుళ్ళు, బొమ్మలు ఉండేవి, మరి మాకేమో ఆ మోషే గారు లేరు, మోషే లేకపోతే మోషే నడిపించే దేవుడు మాకు లేడు, కాబట్టి మా కొరకు ఒక దేవత అయ్యా అతను దేవతను చేసుకోవాలి, ఒక విగ్రహాన్ని చేయాలనే ఆలోచన నీకు ఎక్కడ వచ్చింది? ఐగుప్తులో చూసాం. ఎక్కడ చూసారంటే వీళ్ళు ఐగుప్తు దేశంలో అడుగడుగునా విగ్రహాలే. దోమ ఒక విగ్రహం, ఏగ ఒక విగ్రహం, కప్పు ఒక విగ్రహం, పాము ఒక విగ్రహం. మీకు అర్థమైందా లేదా? బయలుదేవత, ఏకరూపం. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అర్థం చేసుకోండి. అమ్మా మా కొరకు ఒక దేవత తయారు చేయి, ఒక రూపాన్ని తయారు చేయి, మా కొరకు ఒక దేవతను సృష్టించని ఎందుకు అడిగారంటే, అదేంటయ్యా సృష్టికర్త ఉండగా సృష్టి ఎందుకు మీకు? నిన్ను తయారు చేసిన దేవుడు ఉండగా నీ చేతులతో ఇంకొక దాన్ని ఎందుకు తయారు చేయాలనుకుంటున్నామంటే, అయ్యా మేము ఐగుప్తుని వదిలొచ్చాము, కానీ ఐగుప్తు యొక్క జ్ఞాపకాలు మాకు ఒక దేవత కావాలి, నువ్వు తయారు చేయి అన్నారు మోషేను. ఐగుప్తుని విడిచిపెట్టారు, కానీ ఐగుప్తు యొక్క జ్ఞాపకాలు వదలలేదు. ఈనాడు చాలామంది కూడా యేసుప్రభువును నమ్ముకున్నామండి, దేవుని బిడ్డలుగా మారిపోయామండి అని దేవుని బిడ్డలుగా పాపము, లోకము అనే ఐగుప్తుని వదిలి బయటకు వచ్చారు, కానీ వీళ్ళు మనసులో ఇంకేం మెదులుతూ ఉంటాయి? ఒక్కొక్కసారి అంటారు, ఆ రోజులే బాగున్నాయి. ఏ రోజులంట? దేవుణ్ణి నమ్ముకున్న రోజులు. ఆ రోజులే బాగుంది, ఆ దినాలే బాగున్నాయి, ఆ శిఖారులే బాగున్నాయి, ఆ జీవితమే బాగుంది. వీళ్ళు దేవుణ్ణి నమ్మి ఐగుప్తి, లోకము, పాపము వదిలి బయటకు వచ్చారు, కానీ వీళ్ళు ఐగుప్తి జ్ఞాపకాలు, పాపపు, లోకపు పాత జ్ఞాపకాలు. ప్రభు అన్నాడు, ఇదిగో పాతవి గతించిపోయాయి, పాతవి సమాధి చేయబడ్డాయి, పాతవి మరణించబడ్డాయి, ఇక సమస్తము నూతనమైపోయింది, ఇక పాత అనుభవాలతో, పాత జ్ఞాపకాలతో మీకు పని లేదు. యేసుక్రీస్తు రక్తముతో ప్రతి స్థితి కడగబడింది. అయితే వీళ్ళని ఐగుప్తి దాటి వచ్చేసారు, కానీ ఎంత దూరం ఐగుప్తిని దాటి వచ్చేసినా వీళ్ళ జ్ఞాపకాలు ఐగుప్తికి దగ్గరగా ఉన్నాయి. చాలామంది యేసు ప్రభు ఎంతకాలం అయిందమ్మా? 10 సంవత్సరాలండి, 15 సంవత్సరాలండి, ఎన్ని సంవత్సరాల ప్రభువులో నడుచుతున్నా వీళ్ళ జ్ఞాపకాలు మాత్రం ఇంకా పాత జీవితం మీదే ఉంటాయి. పాత జ్ఞాపకాలే. పోయిన వారమే ఏ సాక్ష్యం చెప్పావమ్మా? గుర్తుండదు, కానీ యేసుప్రభువును నమ్ముకోకముందు ఏం చేసిందో గుర్తుంటుంది. ఒక అమ్మ కొవ్వూరు చర్చిలో, పేరు చెప్పనులే కానీ, బైబిల్లో బైబిల్లో తెలిసి ఇలా చూసుకుంటా మురిసిపోయింది, ఇలా చూసుకుంటా మురిసిపోయేది. నాకు అర్థం కాదు. ఒకసారి వెనక్కి చూసాను, ఏంటా అని చూసి, అందులో ఒక ఫోటో ఉంది. ఏంటమ్మా పదే ఫోటో చూసి నవ్వుకున్నామంటే, పాస్టర్ గారండి నేనండి వయసులో ఉండగా ఫోటో ఏంటిది, ఇప్పుడు ఉండగా వయసు ఫోటో అంట, ఇప్పుడు జుట్టు తెల్లబడిపోయింది, మొత్తం ముందు సెట్ అంతా రాలిపోయింది, మనిషి వృద్ధాప్యంలోకి వచ్చేసింది, కానీ పదే దేన్ని జ్ఞాపకం చేసుకుని మురిసిపోతుంది? వయసులో ఉండగా నా జుట్టు చూడండి, నా ముఖం చూడండి, అందం చూడండి అన్నానమ్మా. అమ్మా జ్ఞాపకాల్లో బతకొద్దు, నిజంలో బ్రతుకు. అయిపోయింది. అది జ్ఞాపకం, ఇది నిజం. దేవునికి స్తోత్రం. దేవుడు ఊహల్లో బతకనివాడు. దేవుడు నిజ జీవితంలో బతకమంటాడు. దేవుని బిడ్డ గాలిలో మేడల కట్టడం. దేవుని బిడ్డ నిజ జీవితంలో అనుభవాలు దాటుతూ వెళ్తాడు. దేవునికి స్తోత్రం. సరే, ముందుకు వెళ్ళిపోదాం. అయితే వాళ్ళు ఏమడిగారయ్య అంటే, బంగారముతో ఒక దేవత తయారు చేయమన్నారు. ఏ దేవత కావాలంట? చెప్పరేటమ్మా, బంగారం అనిపించింది. బంగారముతో అతడు పుటము వేయగా ఒక దూడ రూపం వచ్చిందంట. ఆనాటి ఐగుప్తీయులు బలానికి సూచిగా ఒక దూడ దేవతను ఆరాధించేవారంట. ఐగుప్తు దేశంలో బలానికి, సామర్థ్యానికి సూచనగా ఒక దూడను, ఒక ఎద్దును, ఒక ఆంబోతును, లేకపోతే ఆ దూడ ఆకారం నుండి ఒక దేవతను పూజించేవారంట. ఆ దేవత అహరోను మైండ్లో ఉంది, ఈ ప్రజలకి ఇది బాగా నచ్చుతుందని చెప్పి ఆ రూపాన్ని చేశాడు. ఈయన ఎలాంటి వాడు కూడా అర్థం అవ్వాలి. ఏ రూపం అంట? కొన్ని వందల కిలోల బంగారంతో, వినండి ముగిస్తున్నాను, కొన్ని వందల కిలోల బంగారంతో జీవము లేని ఒక దూడ రూపాన్ని చేసి, ఇది మీ దేవత అన్నాడు. అనిపించింది, బంగారు దేవత నిజమే. ఎందుకంటే ఈ లోక అధికారి ఎవడో? ఈ లోకం ఎవరి స్వాధీనంలో ఉంది?
యేసుప్రభు ఉపవాసం ఉన్నప్పుడు ఒక రోజున సాతానుడు ఆయన దగ్గర ప్రత్యక్షమయ్యి 40 దినాలు ఉపవాసం ముగించబడబోతున్న క్షణంలో వచ్చి, అయ్యా నువ్వు ఆకలితో ఉన్నావు కదా, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని తిను అన్నాడు. ఆయన ఒప్పుకోలేదు. దానికి మనిషి రొట్టె వలన కాదు, దేవుని మాట వల్ల మనిషి బ్రతుకుతాడని చెప్పాడు. తర్వాత మిగులు ఎత్తైన ఒక పెద్ద కొండ మీదకి తీసుకెళ్ళి ఈ లోక రాజ్యాలు వాటి మహిమలు చూపించి ఒక స్టేట్మెంట్ చెప్పాడు తెలుసా, ఇదిగో ఈ లోక రాజ్యాలు వాటి మహిమలు నీకు చూపిస్తున్నాను, ఏంటంటే ఇవన్నీ నా స్వాధీనంలో ఉన్నాయి అన్నాడు. ఎవరి స్వాధీనం అంట? నా స్వాధీనంలో ఉంది ఈ లోకము, దాని మహిమలు, దాని యొక్క అందాలు, దాని యొక్క సమస్తమైనటువంటి ధనధాన్యాలు నా స్వాధీనంలో ఉన్నాయి కనుక ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, ఒక్కసారి నాకు నమస్కారం చేయవా అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, నిజమే, బంగారపు తోడేంటి, వజ్రాల తోడన్నా చేదురు, ఎందుకంటే లోక వైభవం వాడి చేతిలో ఉంది. ఎందుకంటే ఆ ఏదెను తోటలో మానవుడు దేవుని ఆజ్ఞ మీరి సాతాను మాట వినడం వల్ల దేవుడిచ్చిన ఈ లోకాధికారం సాతాను చేతికి అప్పచెప్పాడు. మీకు అర్థమవుతుందా? గజిబిజిగా చెప్తున్నానా? వినండి. బంగారపు దూడను దేవతగా చేసుకున్నారు. ఇప్పుడు నిలబెడుతున్నారు. ఏంటి? వాళ్ళకంటే వీళ్ళ ఖరీదైంది, వీళ్ళకంటే వాళ్ళ ఖరీదైంది, వాళ్ళదంటే వీళ్ళ ఖరీదైంది, లక్షలు గజ్జి పెడుతున్నారు. ముంబైలో బాగా చేస్తారంట. ఏ చెంతి దానికి 400 కోట్ల ఇన్సూరెన్స్ చేయించారంట. దేనికి? వినాయకుడి బొమ్మకి. ఎన్ని వందల కోట్లంట? 400 కోట్ల ఇన్సూరెన్స్ చేయించారంట ఒక బొమ్మకు. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ కుటుంబము దగ్గరగా 30 కేజీల కిరీటం తయారు చేసి బహుమతికి ఇవ్వబోతున్నారంట. ఎన్ని కేజీలు? దాని విలువ 200 కోట్లు. 200 కోట్ల విలువ చేసే 30 కేజీల కిరీటం ఆ వినాయకుడి యొక్క మట్టి బొమ్మకు ప్రతిమగా బహుమానంగా ఇవ్వబోతున్నారంట. నాకు అనిపించింది, దట్స్ కరెక్ట్. వీళ్ళు బంగారపు తోడ చేశారు, వాళ్ళు బంగారపు కిరీటాలు. ప్రజలకు మాట్లాడే దేవుడు వద్దు, ప్రజలకు తప్పును ఎత్తు చూపించే దేవుడు వద్దు, ప్రజలకు నడిచే దేవుడు వద్దు. వీళ్ళకి ఎలాంటి దేవుడు కావాలో తెలుసా? మేమేం చేస్తున్నా మౌనంగా ఉండు, నీకేస్తాము, మేము వెళ్ళిపోతాం, నువ్వు మౌనంగా చూస్తూ ఉండాలంతే. ప్రజలకు మౌనంగా ఉండేవాడు కావాలి. అందుకే బైబిల్ అంటుంది, వాళ్లకు కళ్ళుండియో చూడలేరు, చెవులుండియో వినలేరు, నోరుండియో మాట్లాడలేరు, చేతులు కాళ్ళు ఉండియో కదలలేరు, నేనైతే జీవము గలవాడను, నేను మాట్లాడతాను, నేను చూస్తాను, నా చేతులు నీకు ఏమాత్రము దూరంగా ఉండవు. దేవునికి స్తోత్రం. విమర్శించడం కాదు, పోల్చి చెబుతున్నాను. వీరు బంగారపు దూడ చేయించుకున్నారు, వీరు బంగారముతో అలంకరించేస్తున్నారు. వీళ్ళు విగ్రహాన్ని చేసుకున్నారు, ఆనాడు వాళ్ళు విగ్రహాన్ని చేసేసారు. అంతవరకు బాగుంది కదా? విగ్రహం రెడీ అయిపోయింది, విగ్రహానికి బంగారము పెట్టేశారు. తర్వాత ఏం జరిగింది చూడండి. అప్పుడు వారు, ఒక మాట చెప్తాను, మొదటి మాట ఇంకా పూర్తి కాలేదు. వీళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, కానీ ఐగుప్తి జ్ఞాపకాల నుంచి జాగ్రత్తగా విందాం. లూకా శుభవార్త 17వ అధ్యాయం 32వ వచనంలో, లూకా శుభవార్త 17వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట కనపడతా చూడండి త్వరగా. లోతు భార్యను, చాలు. బైబిల్ గ్రంథంలో ఒకే ఒక్క వచనం అలా ఆపేశాడు దేవుడు. బైబిల్ అన్నీ చాలా పెద్ద మాటలు ఉంటాయి, కానీ ఒక చోటుకు వచ్చేసరికి లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంతే. ఆ వచనం అక్కడితో ఆపేశాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నాడు? లోతు భార్యని జ్ఞాపకం చేసుకో అన్నాడు, అంతే. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ప్రభా? చూద్దాం. ఆదికాండం 19:26. ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనం. త్వరగా నేను మిగతా విషయాలు మీకు పంచుకోవాలంటే త్వరగా. అయితే లోతు భార్య అతను వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభముగా మారిపోయాను. చాలు. లూకా శుభవార్తలో లోతు గారి భార్యను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అన్నాడు దేవుడు. అసలు లోతు గారి భార్యకి ఏమైంది అని బైబిల్లో వెతికితే, లోతు అని ఒక వ్యక్తి ఉన్నాడు, అతని భార్య వెనకకు తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ఏంటి దీని అర్థం అంటే, అబ్రహాము యొక్క సహోదరుడు కుమారుడు లోతు, అతని భార్య లోతు భార్య, అతనికి 2 కుమార్తెలు ఉన్నారు. అయితే అబ్రహాము గారేమో రాళ్లగల స్థలములో తన కాపురాన్ని పెట్టాడు. ఈ లోతు పచ్చని మైదానం ఉన్నటువంటి సొదొమ గొమొర్రా అనే ప్రాంతంలో కాపురం ఉంటాకు వెళ్ళిపోయాడు. సొదొమ గొమొర్రా ప్రాంతము పాపమునకు పుట్టిల్లు.
అబ్రహాము గారు ఉన్నటువంటి రాళ్ల ప్రదేశము ప్రార్థనకు నివాస స్థలం. మీకు అర్థమైందా? అబ్రహాము గారి దగ్గర ఉంటే ప్రతిరోజు ప్రార్థన ప్రార్థన ప్రార్థన, కుటుంబ ప్రార్థన అంటూ దైవజనుడు అబ్రహాము గారు ఎప్పుడు ప్రార్థన నడిపించేవాడు. ఎప్పుడైతే అబ్రహాము గారి నుంచి దూరంగా ఉద్యోగం కొరకో వ్యాపారం కొరకో వెళ్ళిపోయాడో, అక్కడ అబ్రహాము గారు లేరు, ఇక్కడ ప్రార్థనా దేవుడు లేడు. ఆ సొదొమ గొమొర్రా అనే పచ్చని మైదానంలో వాళ్ళతో కలిసిపోయి ఆ పాపిష్టి జనాంగంతో వీళ్ళు కూడా కలిసిపోయారు. దేవుడు సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని చూసినప్పుడు దేవునికి కోపం వచ్చింది. అందువల్ల దేవుడు సొదొమ గొమొర్రా అనే ఆ ప్రాంతాన్ని ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిపించి కాల్చేయాలనుకున్నాడు దేవుడు. ఆ విషయాన్ని అబ్రహాము గారితో చెప్పాడు. అమ్మ, నా మాటలు వింటున్నారా? అబ్రహాముతో చెప్పాడు. అబ్రహాము దేవుని బతిమలాడుకున్నాడు. అయ్యా, 100 మంది నీతిమంతులు ఉంటే ఆ ఊరిని కాపాడతావా? 50 మంది ఉంటే కాపాడతావా? 60 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే కాపాడతావా? దేవుడికి అర్థమైపోయింది, అబ్రహామా, ఇంతగా నేను బతిమలాడుతున్నావంటే ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో నీ కుమారుడైన లోతు అతని కుటుంబం ఉందనే కదా. సరే, వాళ్ళు నీతిమంతులుగా లేరు, వాళ్ళు కలిసిపోయారు ఆ పాపిష్టి జనంతో, కానీ నిన్ను బట్టి వాళ్ళని కాపాడతాను అని చెప్పి దేవుడు ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురవడానికి ముందుగా అబ్రహాము గారు చేసిన ప్రార్థన దేవుడు విని లోతును, అతని భార్యను, అతని కుమార్తెలను వెంట పెట్టుకుని దూతలు బయటకు వస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరు రానన్నారు, అల్లుళ్ళు రానన్నారు, చుట్టూ వాళ్ళ బంధువులు ఎవరు రానన్నారు. కానీ లోతు, అతని భార్య, అతని కుమార్తెలు మాత్రం వెళ్ళిపోతుంటే దేవదూతలు చెప్పారు, అమ్మా, మీరు సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని వదిలి బయటకు వస్తున్నారు, మరలా వెనక్కి తిరిగి మీరు చూడొద్దు అని చెబితే వీళ్ళు వెళ్ళిపోతుండగా ఆకాశం నుంచి అగ్ని గంధకాలు సొదొమ గొమొర్రా ప్రాంతం మీద పడుతూ ఆ ప్రాంతాన్ని కాల్చేస్తూ నేలమట్టం చేసేస్తున్నాయి. జరగదా? ప్రకృతి ముందు మనిషి ఎంత బలహీనుడో, ప్రకృతి ముందు మనిషి ఎలా ఓడిపోతాడో మనకు చరిత్ర ఎందుకు, మొన్నే చెప్పేసింది. కంటికి కనపడిన వైరస్ చెప్పింది, ఓ మానవుడా, నువ్వు నాకంటే వీక్రా అని చెప్పి కరోనా నేర్పించింది. ఒక చిన్న వరద, గంటలో వచ్చిన వరద జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న సంపాదనంతా పోయింది. కట్టుబట్టలతో బయటకు వచ్చేసారు జనాలు. అంటే దేవుడు వద్దు, ప్రార్థన వద్దు, పాపపుణ్యాలు వద్దు, సంపాదన సంపాదన సంపాదన. ఒక గంట వరద నీ జీవిత కాలపు సంపాదన అంతటిని నేలమట్టం చేసి నిన్ను దిగంబరిగా రోడ్డు మీద పెట్టేసింది. ఒకప్పుడు, ఈరోజు ఒక స్టేటస్ నేను చూశాను, ఒకప్పుడు లగ్జరీ కారులో తిరిగేవాడు ఇప్పుడు మున్సిపాలిటీ చెత్త దాంట్లో ఎక్కి వరద నుంచి బయటకు వెళ్తున్నాడు. కోటేశ్వరుడైనా చెత్త దాంట్లో కూర్చోవలసి వచ్చింది. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారిపోతాయి ఎవరికి తెలుసు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే జరిగింది ఏంటంటే, ఈమె అగ్ని గంధకాలతో సొదొమ గొమొర్రా కాలిపోతుంటే ఈవిడ అనుకుందంట, అయ్యో నా చీరలో, అయ్యో నా బంగారం, అయ్యో నా ఇల్లు, అయ్యో నా వాడు అని చెప్పి దేవుడు వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పిన వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభముగా మారిపోయిందంట. దేవునికి స్తోత్రం. నాకు వింతేంటో అర్థం కాదు, కానీ ఆ ఉప్పు స్తంభము ఈనాటికి అలాగే ఉందంట. అక్కడ అసలు ఉప్పు కరిగిపోవాలి, కానీ ఇంకెందుకు ప్రభా ఉప్పు స్తంభంగా ఉందంటే అనేకులకు దృష్టాంతంగా, ఒక గుణపాఠంగా ఆ ఉప్పు స్తంభముగా దేవుడు ఆమెను అలాగే ఉంచాడు ఈనాటికి కూడా. దేవునికి స్తోత్రం. లోతు భార్య అని ఇంటర్నెట్లో కొట్టండి, ఆమె రూపం ఉప్పు స్తంభంగా కనపడుతుంది మీకు ఈనాటికి. నిజంగా సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని వదిలి బయటకు వచ్చింది, కానీ జ్ఞాపకాలలోంచి బయటికి ఉప్పు స్తంభం అయిపోయింది. వీళ్ళ జ్ఞాపకాల నుంచి వెనక రాలేకపోయారు కనుక మా కొరకు ఒక బంగారుపు దేవుని చేయమన్నారు. ఇతడు దూడం చేసేసాడు మొత్తానికి. ఎంతవరకు అర్థమైంది కదా? తర్వాత జరిగింది ఏంటో చూడండి. ఏమన్నారు? దేవునికి ఇవ్వాల్సిన మహిమను దేనికి ఇచ్చారు? ఇదిగో ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు చెర నుంచి విడిపించింది ఎవరో తెలుసా? ఇదిగో ఈ దూడే. ఫరో మనసు మార్చింది ఎవరో తెలుసా? ఈ దూడే. ఎర్ర సముద్రం దాటించింది ఎవరో తెలుసా? ఈ దూడే. మన్నాను కురిపించింది ఎవరో తెలుసా? ఈ దూడే. మన బట్టలు, మన చెప్పులు కరిగిపోకుండా కాపాడింది ఎవరో తెలుసా? ఈ దూడే. ఎవరి మహిమను ఎవరికి ఇచ్చేశారు? ఇంతకు ముందు తమ చేతులతో తయారు చేసిన దూడకు దేవుడు చేసిన కార్యాలను ఎవరికి ఇచ్చేస్తున్నారు? దూడకిస్తున్నారు. మనం కొన్ని సందర్భాలు విజ్ఞాపనలు చెప్తాం, మనమం ప్రార్థన చేస్తాం, దేవుడు వారి పక్షాన కార్యాలు చేస్తారు. అవతల వ్యక్తి ఏమనుకుంటాడు తెలుసా? నేను మొన్న పలానా చోటకి వెళ్ళానండి, ఆ దేవత, ఆ దేవుడు, ఆ పుణ్యం వల్ల నాకు ఈ పని జరిగింది. ఇక్కడ మనం మోకాళ్ళేసిపోతే దగ్గర కన్నీళ్ళు కాచిన విషయం వాళ్ళకు ఎన్నో దేవునికి మహిమ కలగవలసిన కార్యాలు మనల్ని బట్టి మరుగు చేయబడుతున్నాయి.
మనుషుల చేతి చేత తయారు చేయబడిన బంగారపు జీవము లేని ప్రాణము లేని ఒక దూడకు దేవుని మహిమనిస్తూ, ఈ దూడే మన దేవుడు, ఈ దూడే మనల్ని నడిపించింది, ఈ దూడే మనల్ని కాపాడింది, ఇంతవరకు ఈ దూడ వల్లే మనం బతుకున్నాం, ఇక ముందు కూడా ఈ దూడ నడిపిస్తుందని చెప్పి వాళ్ళు ఆ దూడను దేవుడిగా కొలుస్తూ ఉన్నారంట. ఈనాడు మానవుడు చేస్తున్నది కూడా ఇదే. ప్రభు అన్నాడు, నేను సృష్టికర్తనయ్యా, నేను మనుషుల చేత తయారు చేయబడువాడను కాను, నేను నా రక్తమిచ్చి మిమ్మల్ని కొన్నానయ్యా. ఏ మానవుడు నన్ను డబ్బెట్టి నా రక్తంతో మిమ్మల్ని కొన్నాను. మనిషి దేవుణ్ణి కొనగలుగుతాడా? మార్కెట్లో బేరం పెట్టి అమ్మేస్తున్నారు, మనుషులు కొనుక్కుంటున్నారు. మనిషి దేవుణ్ణి తయారు చేస్తాడా? ఆలోచించండి ఒకసారి. తీరా జరిగింది ఏంటో తెలుసా? చూడండి. అహరోను అది చూచి దాని ఎదుట అగ్నిలో ఆర్జ్యం పోతున్నాడు. అసలు బంగారపు దేవత తయారు చేయడమే తప్పు. అన్నీ తెలిసిన పాస్టర్ గారు అయ్యుండి, యాజకుడు అయ్యుండి, దైవజనుడు అయ్యుండి భయపడేదో చేశాడు. అక్కడ తాకుండా ఆ దూడ ముందు ఏం కట్టేశాడంట? మండపాన్ని కట్టేశాడు. దేవుని కోపాన్ని ఇంకా పెంచేశాడు. మోషే గారు దేవుడి ముందుండి దేవుని సన్నిధిలో గడుపుతూ, అబ్బా ప్రభా 40 రోజులు అయిపోయింది, ఇంతవరకు ఏ వార్త అనలేదనంటే, నా ప్రజలు ఎంత మంచోళ్ళో, ఎంత మంచోళ్ళో, ఎంత మంచోళ్ళో, నా సహోదరుడు అహరోను ప్రజలను ఎంత చక్కగా. అసలు విషయం మోషేకి తెలియదు, జరుగుతున్న వాళ్ళకి తెలుసు, అహరోనుకి తెలుసు, పైనుంచి చూస్తున్న దేవుడికి తెలుసు. మోషే గారు అమాయకుడు, అతనికి ఏమీ తెలియదు. పాస్టర్ గారు అనుకుంటారు, నా ఆత్మీయ బిడ్డలు ఎంత మంచోళ్ళో అనుకుంటారు. వారమంతా ఎలాగున్నారు దేవుడికి మీకే తెలుసు. ఆ స్తుతించే నోటితో ఏం మాట్లాడుతున్నారు దేవుడికి మీకే తెలుసు. మీకు అర్థమైందా? అయితే జరిగింది ఏంటి చూడండి. అతడు ఆ విగ్రహం ముందు ఒక బలిపీఠాన్ని కట్టాడు. అహరోను ఏమని ఒక ప్రకటన చేశాడంటే, అయ్యో ప్రజలారా, ఇదిగో రేపు యెహోవాకు పండుగ జరుగును గనుక దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. దేవునికి స్తోత్ర. పేరెవరిదే చెప్పండి అయ్యా, పేరెవరిదే? అహరో ఏమని ప్రకటించాడు? ఇదిగో యెహోవాకు రేపొద్దున పండగ జరుగును, పండగని ఏర్పాట్లు చేయండి, పండగ కొరకు అందరూ సిద్ధపడండి, ఇది యెహోవా పండగ అన్నాడు. తెల్లారిన తర్వాత వీళ్ళు బలులు నైవేద్యాలు ఏ బలిపీఠం మీద వేశారు? దూడ ముందు కట్టిన బలిపీఠం మీద ఆ దూడ ముందు బలిచ్చి, ఆ దూడ ముందు సమాధాన బలులు అర్పణలు అర్పించి ఆ దూడకు నైవేద్యం ఇచ్చారు. పేరెవరు చెప్పారు? చెప్పరేటమ్మా. పేరు దేవుడిది, చేసిన పనులు పేరుకు క్రిస్మస్. యేసుప్రభు పుట్టినరోజు అండి క్రిస్మస్. మరి ఆ స్టేజ్ మీద వేసే డ్యాన్స్లో, వేసుకునే బట్టలు, చేసే కార్యాలు ఈనాడు చాలా బాధాకరం. ఏంటంటే, ఒక దైవజనుడిగా చాలా వేదంతో చెప్తున్నాను, ప్రతిదానికి దేవుడు అంటున్నారు, కానీ వెనకాల జరిగే పనులన్నీ కూడా లోకానుసారమైన పనులే, లోకపు చేష్టలే, అల్లరి పనులే, అల్లరి కార్యాలే. కానీ బైబిల్ అంటుంది, పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు, అల్లరి ఆటపాట్లకు పరిశుద్ధాత్మ దగ్గర స్థానము. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఒక వ్యక్తి ఆత్మవశుడిగా ఉన్నప్పుడు అతని వస్త్రము జారిపోతున్న దేవుని ఆత్మ చెప్తుంది, నా కుమారుడా, నా కుమార్తె, నీ ముసుగు తొలగిపోతుంది చూసుకో, నీ వస్త్రము జారిపోనివద్దు అని చెప్తుంది. అంటే అంతటి నిగ్రహాన్ని దేవుడు ఇస్తాడు మన గౌరవాన్ని, మన విలువను కాపాడడానికి. ఈరోజు ముసుగుల్లే మొత్తం అన్ని తీసేస్తున్నారు. మందిరాలకి జీని ప్యాంట్లు, మందిరానికి టీషర్ట్లు, మందిరానికి నెక్ బనియలు. నేను చెప్పేశాను, అలాంటి వాళ్ళు మా చర్చికి రావద్దు చెప్పేశాను. కౌర్లితే చెప్పేశాను, కాలేజీ వాళ్ళు వస్తున్నా, అలా వచ్చినప్పుడు చర్చికి రావద్దు. నా సంఘం పెరగకపోయినా పర్వాలేదు, దేవుని చిత్తానికి వ్యతిరేకటువంటి వ్యక్తులు ఎవరు కూడా, దానివల్ల సంఘం పాడైపోయే ప్రమాదం ఉంది. వస్త్ర అలంకరణ విషయంలో బహు జాగ్రత్త కలిగి భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం. సరే, జరిగింది ఏంటయ్యా అంటే, వీళ్ళేం పేరేమో యెహోవాకు పండగ అని చెప్పాడు, కానీ అక్కడ జరుగుతుందంటే ఎవరి ముందు? విగ్రహం ముందు, దూడ ముందు వీరు నైవేద్యాలు ఇస్తూ, అర్పణలు అర్పిస్తూ ఆ దూడకు అన్నీ చేస్తూ ఉన్నారు. పేరేమో దేవుడిది, వెనక చేసేదంతా కూడా లోకంలో ఏం జరుగుతుందో మందిరాల్లో చాలా వరకు అవే రాజకీయాలు, గొడవలు, కుట్రలు, కుతంత్రాలు, పార్టీలు. నేను పాడితే ఆవిడకి మైక్ ఇవ్వను, ఆవిడ పాడితే నాకు మైక్ ఇవ్వదు.
ఈ రకాల పరిస్థితులు మారిపోయాయి. అంటే నేను మరొకసారి చెప్తున్నాను, అక్కడ ఏం జరిగిందో నేటి సంఘాల్లో చాలా సందర్భాల్లో అదే జరుగుతున్న అనుభవాలు. జాగ్రత్త సంగమా. పేరు దేవుడిది, చేసేవి లోకపు కార్యాలు. యెహోవాకు పండగ అన్నాడు, అక్కడ జరుగుతున్న కార్యాలు ఏంటి? విగ్రహానికి చేస్తున్నారు అన్నీ కూడా. అంతవరకు అర్థమైందా? తర్వాత వీళ్ళు ఏం చేశారు చూడండి. అప్పుడు జనులు జాగ్రత్తగానండి, తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడడానికి లేగిస్తారంట. ఆ విగ్రహం ముందు ఏం చేశారంటే, విగ్రహం ముందు కూర్చొని తిన్నారో, విగ్రహం ముందు కూర్చొని తాగారు, కడుపు నిండాక కిక్కెక్కాక రండి డ్యాన్సులు వేద్దాం అని ఆ దూడ విగ్రహం ముందు ఆడుడానికి, గొంతులేయడానికి లెగిసిరే. ఇప్పుడు చెప్పండి, ఇది ఎక్కడ జరుగుతుంది? ఏ చర్చిల మీదైనా సినిమా పాటలు వేస్తారా? నిజాయితీ ఒప్పుకునే మనసు ఉండాలి. ఏ చర్చిల మీదైనా సినిమా పాటలు వేస్తారా? ఏ చర్చిలోకైనా తాగొస్తారా? దేవుని ముందెట్టుకుని ఏదైనా పనులు చేస్తారా? గొంతులు వేస్తారా? తాగి దొరుకుతారా? ఎంత పొరపాటు. నేటి దినాల్లో ఏదో నువ్వు దేవుడిని పూజిస్తున్నావు, కనీసం వారు దానికి దైవత్వపు గౌరవాన్ని ఇవ్వాలి కదా, ఆ దైవత్వపు విలువనన్న గౌరవాన్ని ఇవ్వాలి కదా. ప్రజలు అక్కడ ఏం చేశారంట, ఆ దూడ విగ్రహం ముందు దానికి నైవేద్యాలు పెట్టారమ్మా. ఎన్ని రోజులు? అన్ని రోజులు పెట్టారు. రోజుకొక ప్రసాదాలు పెట్టారు. పెట్టిన తర్వాత ఏం చేశారు? దాని ముందు తిన్నారు. దాని ముందు ఎందుకు తిన్నారు, ఎందుకు తాగారు? అది ఏమందండి? మా యెహోవా దేవుడైతే తిండిపోతులుగా ఉండొద్దు, త్రాగుబోతులుగా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు, ఏమన్నా తప్పే. ఇది అసలు ఏమంది? ఎందుకో తెలుసా? ఇది మేం చేసుకున్నదే, ఇది మా కంట్రోల్లో ఉంటుంది, మేమేమో ఆయన కంట్రోల్లో ఉండాలి, అది మాకు కష్టంగా ఉంది, ఇది మేం చేసుకున్నాం కాబట్టి మేమేమన్నా నోరిప్పదు, ఎందుకంటే ఇది మా కంట్రోల్లో ఉండేది. నేను అంటున్నాను, మనుషుల కంట్రోల్లో ఉండేవాడు కాదు దేవుడు. మీకు అర్థమైంది? దాని ముందు తిన్నారంట, దాని ముందు తాగారంట, దాని ముందే కాల్చాల్సినవి కాల్చేశారంట, పోయాల్సినవి పోసేశారంట, రకరకాలుగా మాట్లాడాల్సిన మాటలన్నీ మాట్లాడేశారంట, ఎక్కి తొక్కి దానిలోకి ముంచుతారంట. ఆఖరికి ఏం చేశారంటే దాని ముందు తాగుతూ గొంతులేశారంట. నిజమా? నిమజ్జనశాలలో జరిగేది అదే కదా. ఎన్ని దెబ్బలాట్లో, ఎన్ని తల పగిలిపోవడాలో, ఎన్ని రకాల పరిస్థితులు. అందుకే ప్రభుత్వం పెట్టేసింది, డీజే సౌండ్లు పెట్టొద్దు, పద్దాడితే మైకులు పెట్టొద్దు. ఎందుకు? క్రమము దాటి వెళ్ళిపోతుంది. వీళ్ళు చేసిన పద్ధతి చూడండి. నేను మా వాక్యాన్ని వ్యతిరేకంగా మాట్లాడతలేదు. మరునాడు ఉదయమును లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండిరి. ఆ తర్వాత వారు ఆ విగ్రహం ముందు ఆ గొంతులు వేయడానికి లేచి గొంతులేస్తూ నాట్యం ఆడడం మొదలెట్టారంట. చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, త్వరగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1-7 వచనాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1-7 వచనాలు. త్వరగా చదివేయండి. ఒక్కలు చదవండి, గట్టిగా చదవండి, అంతే. ఈ సంగతి ఇష్టం లేదు, అదేదనగా మన పితరులందరూ మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ పరలోకం నుంచి వచ్చిన ఒకే ఆహారాన్ని తిన్నారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా బండలోనిది వారు తాగిరి. ఆ బండ ప్రభువైన క్రీస్తే. అయితే వారిలో జాగ్రత్తగానండి, వారిలో ఈ 20 లక్షల మంది అలాగే భక్తిగా వచ్చారంటే రాలేదు. వారిలో కొంతమంది, ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఆంచుకునండి. అయ్యా, వారిలో అనేక మంది, 20 లక్షల మంది మోషే గారితో నడిపించిన వారిలో అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి. గనుక అరణ్యములో సంహరింపబడిరి, చంపబడిరి. వారు ఆశించిన ప్రకారము ఏటినంట లోకస్తులు చేసే చెడ్డ వాటిని
మీరు ఆశించకుండానట్లు ఈ సంగతులు తర్వాత త్వరగా అసలు మూలవాక్యం అది. జనులు, మనం చదువుకున్న మూలవాక్యం అదే. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాట చదివించి మనం వర్తమానం మొదలెట్టాం. ఎక్కడో నిర్గమాకాండంలో జరిగిన సందర్భాన్ని పాస్టర్ గారు ఎక్కడో దూడం చేస్తే ఇప్పుడు మాకు ఎందుకు చెప్తున్నారు ఏంటంటే, ఎక్కడో నిర్గమాకాండంలో ప్రజలు చేసినటువంటి పనిని, పొరపాటుని దేవుడు కొరింథీ పట్టణానికి చెప్తూ, ఓ కొరింథీ పట్టణంలో ఉన్న దేవుని ప్రజలారా, మీ పితరులు అలాగే చేశారు. ఒక దూడబొమ్మ చేసుకున్నారు, దానికి నైవేద్యాలు పెట్టారు, దాని ముందు తిన్నారు, తాగారు, గొంతులేస్తూ నాట్యము చేశారు. అందువల్ల అరణ్యములో అనేక వేల మంది కూలిరి అని చెబుతూ, మీరు అటువంటి విధిలో ఉండకండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రజలకు తినడం, త్రాగడం, గొంతులు వేయడం ఇష్టం. తిన్నది తాగిది గొంతులు వేయడం ఇష్టం. వావి వరస సభ్యత సమాజం మరిచి గొంతులు వేయడం ఇష్టం. కానీ దేవుని సన్నిధిలో అవి ఉండవు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే ముందుకు వచ్చేద్దాం. జరిగింది చూద్దాం రెండు త్వరగా. ఈ లోపల దేవుడు ఇవన్నీ చూశాడు. వారు తినడం, త్రాగడం, గొంతులేయడం, ఆ దూడను దేవతకు ఆరాధించడం అన్నీ దేవుడు చూశాడు. దేవునికి కోపం ఇక తట్టుకోలేకపోయాడు. దేవుడు మోషేతో అంటాడు, ఇంటికి అధ్యాయం మొత్తం చదువుకోండి. దేవుడు మోషేతో అంటాడు, మోషే నీ ప్రజలు మొన్నటిదాకా నా ప్రజలు అన్నాడు. వారు చేసిన పని చూశాక దేవుడు అంటే, అక్కడి నుంచి నీ ప్రజలు దారి తప్పిపోయారయ్యా, వారు చెడిపోయిన వారయ్యా, వారిని అగ్ని చేత నేను కాల్చేస్తానయ్యా. మోషే, నేను నీ నుంచి గొప్ప సంతానం తీసుకొస్తానయ్యా, నీ బిడ్డల ద్వారా నిన్ను దీవిస్తానయ్యా, వీళ్ళందరినీ చంపేస్తానన్నాడు దేవుడు. నీ ప్రజలు చెడిపోయారయ్యా. 40 రోజుల్లో వారి మైండ్ సెట్ మారిపోయింది. అంతకుముందు కొన్ని నెలలుగా, కొన్ని వారాలుగా వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ తీసుకొచ్చాను. ఒక 40 రోజులు దైవజనుడు కనపడిపోయేసరికి, ఒక 40 రోజులు దేవుడి స్వరం వారు వినపోయేసరికి, వారి నిర్ణయాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మైండ్ సెట్ మారిపోయింది కదా. 40 రోజుల్లో వాళ్ళ మైండ్ సెట్ మారిపోయిందయ్యా. వినడంలోని ప్రజలయ్యా, వీళ్ళందరినీ కాల్చి చంపేస్తానయ్యా, నీ ప్రజల్ని, నీ కుటుంబాన్ని దీవించి నిన్ను గొప్ప చేస్తానయ్యా అన్నాడు. నోవహు గారు మౌనంగా ఉన్నాడు, కానీ మోషే మౌనంగా లేడు. జలప్రలయంలో నోవహు గారు మౌనంగా ఉన్నాడేమో, కానీ లేదు ప్రభు అని మోషేగా అన్నారో లేదు నాకు తెలియదు, కానీ మోషే మౌనంగా లేడు. ప్రభు, ఆ పని మాత్రం నువ్వు కోపడటం కరెక్టే, కానీ ఆ పని చేయొద్దయ్యా. అలా చేసావనుకో ఐగుప్తు ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు అనుకుంటారు, ఇంతవరకు వాళ్ళ దేవుడు ఎర్ర సముద్రం దాటించాడంట, మన్నాను పెట్టాడంట, ఎక్కడో ఏదో తప్పు చేశాడని కోపం వచ్చి అరణ్యములో కాల్చి చంపేశాడంట. అపకీర్తి నీకెందుకు ప్రభువా? నీకు కూడా తెలుసా, కొన్ని సందర్భాల్లో మనం చేసే కొన్ని పనులను బట్టి దేవునికి కోపం వచ్చి మనల్ని నశింప చేద్దామనుకుంటే, విజ్ఞాపనకర్తగా ఉన్న యేసు ప్రభు అంటాడు, లేదయ్యా వాళ్ళతో నేను మాట్లాడతాను. ఈ వారం మందిరానికి వస్తారు, వాక్యము ద్వారా వారితో మాట్లాడతాను, వారిని మారుస్తానయ్యా, వారిని నశింప చేయకని చెప్పి అలనాడు విజ్ఞాపనకర్తగా మోషే దేవునికి మొరపెట్టినట్లు, విజ్ఞాపనకర్తగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి మన పక్షాన మొరపెడుతూ మనలను తప్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సరే, దేవుడు అన్నాడు, సరే నీ ప్రజల్ని మార్చుకో, వెళ్ళు అన్నాడు. పలకలు పట్టుకుని, దేవుని చేత్తో రాసిన పలకలు పట్టుకుని కిందకు వస్తూ ఉన్నాడు. కిందకు వచ్చిన తర్వాత నేను ముగించేస్తున్నాను. కిందకు వచ్చేసరికి వాళ్ళు వేస్తున్నటువంటి చిందులు, డ్యాన్స్లో తాగి దొర్లుతూ, వావి వరస మర్చిపోయి ఒకరినొకరు కొట్టుకుంటూ, రొంగులు పాముకుంటూ, దాని ముందు నాట్యం ఆడుతూ చేసిన ఈ నిర్వాకం అంతా మోషే గారు, మీకు కూడా చెప్పనా, దేవుని దగ్గర ఉన్నప్పుడు చాలా సహనంగా ఉన్నాడు. కిందకు వచ్చాక సహనం పోయి కోపం వచ్చి పలకలు కొట్టేశాడు. ఏంటి పాస్టర్ గారు తేడా అంటే, దేవుని సన్నిధిలో ఆయన ప్రభావం అలా ఉంటుంది. నీ మీద కోపం రాదో, ద్వేషం రాదో, ఏది అనిపించదో, ఆ ప్రభావము దాటి బయటకు వస్తే మిగతా పరిస్థితుల ప్రభావం మీద పడతా ఉంటుంది. మోషే గారు దేవుడి దగ్గర ఉన్నప్పుడు వద్దు ప్రభా అన్నాడు. కిందకు వచ్చేసరికి మోషే గారి కోపం వచ్చేసింది, పలకలు పగలగొట్టేశాడు. కిందకు వచ్చేసి ఎంత పని చేస్తున్నారయ్యా అని చెప్పి ముందు అహరోను తిట్టాడు.
ఏ అహరోను, నిన్నే నమ్మే కదా వెళ్ళాను, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే కిందకి వెళ్ళి చూడండి 22వ వచనంలో అహరోను ఏమని స్టేట్మెంట్ ఇస్తాడు చూడండి. అయ్యా 22వ వచనం, అహరోను నా ఏలిన వాడ కోపము మండనియొద్దు, ఈ ప్రజలు దుర్మార్గులు. ఏమన్నాడంట? చాడీలు చెప్పడం మొదలెట్టాడు. ఎవరు? అహరోను గారు. నేను భయపడ్డాను, నన్ను కొడతాకు వచ్చేసారు, లేకపోతే నా దగ్గరికి బంగారం తీసుకొచ్చారు, దేనికో దానికో నేను ప్రలోభాలకు గురయ్యాను, నా మోహేష్ గారు రాకపోతే అహరోను నువ్వే లీడర్ అన్నారు, ఇవేం చెప్పలేదు, ఈ ప్రజలు దుర్మార్గులేండి అన్నాడు. మోషే చెప్పుకుంటాడు, వాళ్ళు దుర్మార్గులు కాదురా బాబు, వాళ్ళు దుర్మార్గులు అయ్యి ఉండొచ్చు, చెప్పాల్సిన బాధ్యత నీదే. తర్వాత దేవుడు అహరోను కూడా చంపుతానంటే మోషే గారు పరిగెట్టుకుంటూ వెళ్ళి దేవుని పాదాలు పట్టుకుని, అహరోను నువ్వు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి దేవుని బతిమలాడుకోరని చెప్పి అహరోని మందిరానికి పంపించాడు. మోషే కొండెక్కి దేవుని బతిమలాడాడు కనుక అహరోను బతికాడు. ఇక ఎప్పటికీ అహరోను అలాంటి తప్పులు చేయలేదు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర శిక్ష ఉంటుంది, దేవుని దగ్గర క్షమాపణ ఉంటుంది. దేవునికి స్తోత్రం. సరే, ముందుకు వెళ్ళిపోదాం. వెంటనే ఏం చేశాడయ్య అంటే 20వ వచనం చూడండి. మరియు అతడు వారు చేసిన దూడను తీసుకొని, ముగిస్తున్నాను, ఆ దూడను తీసుకొని ఏం చేశాడు? దూడని అగ్నితో కాల్చేసరికి అదంతా పొడిగా మారిపోయింది. పొడిగా చేసి ఆ పొడిని, ఆ విగ్రహం యొక్క పొడిని నీళ్ళల్లో కలిపి ఇశ్రాయేలు చేత ఆ నీళ్లు ఎందుకు తాగించి ఉంటాడో మీరు చెప్తే ముందుకు వెళ్తాను, టైం అయిపోయింది. ఎందుకు తాగించి ఉంటాడో, దేవతగా చేసుకున్న విగ్రహాన్ని కరిగించేశాడు, పొడిగా చేసేసాడు, పొడిగా దంచేశాడు, పొడిగా అయిపోయింది, దాన్ని నీళ్ళల్లో కలిపేశాడు, తాగండి అన్నాడు. వీళ్ళందరితో తాగించాడు. ఎందుకు తాగించాడు? మీ దేవుడు అరిగిపోయాడు రా అబ్బాయి, మీ దేవుడు అరిగిపోయాడు. అరిగిపోయిన దేవుడు ఎలా వస్తాడు బయటికి? మనిషి తిన్న ఆహారం బయటికి ఎలా వస్తుంది? మలమూత్రాలతో బయటకు వస్తుంది. మీకు అర్థమైందా? నువ్వు దేన్ని దేవుడు అన్నావో అది నీలోకి వెళ్ళాక ఎలా బయటకు వచ్చింది? నా దేవుడు అరిగిపోయేవాడు కాదు, నా దేవుడు బహిర్భూమికి వెళ్ళిపోయేవాడు కాదు, నా దేవుడు హృదయంలో ఉండేవాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. వారిలో ఉండకుండా దాన్ని కరిగించి నీళ్ళల్లో కలిపి తాగించాడు. దేవుని క్షమాపణ వారి మీదకి వచ్చింది. యథార్థంగా మాట్లాడమంటే మాట్లాడినా ఇప్పుడు వినండి. ఈ విగ్రహానికి బంగారు కిరీటాలు 9 రోజులు ఏమవుతాయి? పంటలు సెపరేటింగ్, పంటలు బాగా పండుతాయి, భూమి సారవంతంగా ఉంటుంది, ప్రజలందరూ కూడా కరువులు లేకుండా. ఆలోచన గొప్పదే, కానీ అందులో జరిగేది మీకు అర్థమైందా లేదా? అడగండి, రాయ్ బాయ్ 9 రోజులు చేశారు కదా, ఎందుకు తీసుకెళ్ళి అన్ని లక్షల రూపాయలు తీసుకెళ్ళి ఎందుకు నీటిలో కలిపేస్తున్నారంటే కలిపేయాలి. ఎందుకు కలిపేయాలి? ఎందుకు కలుపుతున్నాడు? ఇది కారణం. 9 రోజులు పూజ చేయడం వల్ల దానిలోకి దైవశక్తి వచ్చింది, మంత్రోచ్చారణం వల్ల దానిలో దైవశక్తి ఆవరించింది, దాని నీటిలో కలపడం వల్ల ఆ దైవశక్తి నీటికి వచ్చింది, ఆ మట్టికి వచ్చింది, ఆ నీరు ఎక్కడైతే ప్రవహిస్తుందో ఆ ప్రాంతాలన్నీ పచ్చగా మారతాయి. అందుకు కదా ఈ పని. అది లేదు కాబట్టి తాగించేశాడు. నేను అంటున్నాను, ఆనాడు దేవుడు కోపముతో మోషే ద్వారా ఆ దూడకి ఏదైతే చేయించాడో అక్షరాల ఇప్పుడు జరిగేది కూడా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా జరిగేది అదే. అది జీవము లేనిది, ఇది జీవము లేనిది. ఇది బంగారంతో చేయించారు, దానికి బంగారంతో చేయించారు, దాని ముందు తిన్నారు, త్రాగారు, గొంతులేశారు. ఇక్కడ జరిగేది కూడా ఇదే. దాన్ని కరిగించి తాగించాడు, దీన్ని కరిగించి ఇవి జీవము లేనివి.
కానీ నీ దేవుడు సజీవుడకు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా దేవుడు వారి పాపాలను క్షమించి వారిని మరలా బలపరిచి ఐగుప్తు నుంచి మరలా కానాను యాత్రకు దేవుడు వారిని ప్రభు చెప్పాడు. ఇవన్నీ మీకు దృష్టాంతాలుగా ఎందుకున్నాయంటే అట్టి రీతిలో మీరు బ్రతకకుడి, అది ఏమాత్రము జీవము. దాన్ని తయారు చేసేవాడి దేవుడు అంటే నమ్మడం. నాకు ఇది బ్రతుకు తెరువు కొరకండి, కానీ మనం ఆరాధించే దేవుడు బ్రతుకు తెరువు కాదు, బ్రతికించే దేవుడు. ఆమె చెప్పండి. బ్రతుకు తెరువు కావాలా, బ్రతికించేది కావాలా? మౌనంగా ఉండేది కావాలా, గర్దించేది కావాలా? అలా నిలబడి ఉండిపోయేది కావాలా, నిన్ను ముందుండి నడిపించేది కావాలా? ఓ మానవుడా, ఏది ఉత్తమమో నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత. నేను అంటున్నాను, విమర్శించలేదు, పోలిక చెప్పాను. మొదట మోషే గారికి అహరోను గారికి పోలిక చెప్పాను. ఇప్పుడు దూడకు ప్రజలు ఆచరిస్తున్న ఆచారానికి పోలిక చెప్పాను. ఏది మేలైనదో, ఏది సరైనదో, ఏది క్రమమైనదో గ్రహించి ఆ గ్రహింపుతో అడుగులు వేయండి. ఒకటి మాత్రం సత్యము, మనం ఆరాధిస్తున్న దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మారని, మార్పు లేనటువంటి 4 రోజులు 10 రోజులు నుండి వెళ్ళిపోయేవాడు కాదు. నిత్యము యుగయుగములు నీతో ఉండే ఆరాధ్య దైవము. ఆయన నీతో ఉంటే ఏ స్థితినైనా దాటి నడిపించి నేను గమ్యానికి చేర్చగల సామర్థ్యము గలవాడు. ఆయన కృప మనకు తోడై ఉండి నడిపించి బలపరచును గాక.